దయాతల సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ దయానంద షేక్ బ్రహానుద్దీన్ సద్గురు ప్రభు మహారాజుకు జై. మాతా శ్లార్ బీబీ అమ్మగారికి జై. శ్రీ నిజానంద మిటబిల సత్యనారాయణ సద్గురు ప్రభు మహారాజుకు జై. మాతా చంద్రమామ అమ్మగారికి జై. పెద్దలందరకు జై. సమస్త గురుభక్త మండలికి జై. సమస్త భక్త మండలికి జై. సమస్త మానవాళికి జై. దయాతల సద్గురు ప్రభు మహారాజుకు జై. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ దక్షిణామూర్తి సమారంభాం శ్రీ శివరామదీక్షిత మధ్యమాం శ్రీ బురహానార్య పర్యంతం వందే గురు శ్రీ సత్యయాక్య పరంపర. దయాతల సద్గురు ప్రభు మహారాజుకు జై. ఈరోజు మరి సద్గురుమూర్తి యొక్క అనుగ్రహంతో మరి ఉదయం శ్రీ సద్గురు హోమం చేసాం. అలాగే మరి శ్రీ గురు పాదుకా సేవ చేసాం. అలాగే మరి గురువుగారి యొక్క పాదుకలకి పంచామృత అభిషేకం చేసాం. అలాగే శ్రీ గురు పూజ కార్యక్రమం చేసుకున్నాం. అలాగే మంచిగా భోజనాలు చేసి వచ్చి కూర్చున్నాం. ఇవన్నీ కూడా మరి గురువుగారి యొక్క గురుమూర్తి యొక్క అనుగ్రహంతో మనం చేయగలిగాం. అలాగే ఇప్పుడు మరి సద్గురుమూర్తి యొక్క అనుగ్రహంతో 2 వాక్యాలు ఈరోజు మరి నందిగామలో పారేపల్లి వెంకటేశ్వరరావు గారు మరి ఉషా గారుల యొక్క నూతన గృహమునందు మరి కాసేపు సత్సంగం చెప్పుకునేటువంటి అవకాశం పరమాత్మ మనకు కల్పించారు. 2 మాటలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దయాతల సద్గురు ప్రభు మహారాజుకు. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి యొక్క ఆలోచన లేదా ప్రతి మనిషి యొక్క ఆకాంక్ష ఆనందం, అయితే సుఖంగా జీవించాలి అనేటువంటిది ఆలోచన. ఎవరినైనా అడగండి, ఈ ప్రపంచంలో మనుషులే కాదు ఏ ప్రాణైనా కానీ కంఫర్ట్గా ఉండాలని కోరుకుంటుంది. కష్టం లేకుండా సుఖంగా జీవించాలి, ఆనందంగా జీవించాలి అనేటువంటిది కాన్సెప్ట్. అయితే పరమాత్మ మనకు ఈ జన్మనిచ్చిందే ఆనందంగా జీవించడం కోసం. ముందు ప్రపంచాన్ని సృష్టించారు, ప్రపంచంలో అనేకమైనటువంటి సుఖాలు ఏర్పాటు చేశారు, తర్వాత మనల్ని పుట్టించారు. మరి పరమాత్మ ఎందుకు ఈ ప్రపంచాన్ని పుట్టించారు, ఇందులో మనల్ని ఎందుకు పుట్టించారు అంటే, మనం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రపంచం ఏదైతే ఉన్నదో దాన్ని మనం అనుభవించి ఆ యొక్క సుఖాన్ని కానీ ఆనందాన్ని పొందాలి అనేటువంటి లక్ష్యంతో, ఆ ఉద్దేశంతో పరమాత్మ మనకు ఈ ప్రపంచాన్ని అందించారు. ఈ ప్రపంచంలో సుఖాలు ఇచ్చారు, అలాగే మంచి శరీరాన్ని ఇచ్చారు. సుఖాలు ఎక్కడున్నాయి? ప్రపంచంలో ఉన్నాయి. సుఖాలు ఎక్కడున్నాయి? ప్రపంచంలో ఉన్నాయి. ఆ అనుభవించే వాళ్ళు ఎక్కడున్నారు? శరీరంలో ఉన్నారు. సుఖాలు ప్రపంచంలో ఉన్నాయి, అనుభవించే వాళ్ళు ఈ శరీరంలో ఉన్నారు. అయితే ఈ ప్రపంచాన్ని ఎన్ని రకాలుగా అనుభవించవచ్చు, ఈ ప్రపంచాన్ని ఎన్ని రకాలుగా అనుభవించి సుఖాన్ని పొందొచ్చు అనేటువంటిది ప్రశ్న ఒకవేళ ఉదయిస్తే, ఆ ప్రశ్నకు పరమాత్మ చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, ఈ ప్రపంచాన్ని ఎవరైనా కానీ 5 రకాలుగా అనుభవించి సుఖాలు పొందొచ్చు అన్నారు. ఈ ప్రపంచాన్ని అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సుఖాలన్నీ కూడా, ఆనందాలన్నీ కూడా ఎన్ని అంశాలుగా చెప్పారు? ఓన్లీ 5 అంశాలు. 5 అంశాలు. మీరు ఏదైనా తీసుకోండి, ఈ 5 వస్తుంది. 5 తప్ప ఇక సుఖపడటానికి ఇంక లేదు, ఛాన్స్ లేదు. ఈ 5 తప్ప సుఖపడటానికి. ఒకవేళ 5 కాక ఏదైనా ఉందా అంటే అది బ్రహ్మానందం. 5 కాకుండా ఉండేటువంటిది ఏదైనా ఉన్నదా అంటే అది ఆత్మానందం. అది దైవం ద్వారా లేదా పరమాత్మ ద్వారా మనకు వచ్చేటువంటి అనుభూతి, ఆనందం. అది వేరే, అది అందరికీ ప్రాప్తించేటువంటిది కాదు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆ బ్రహ్మానందాన్ని కానీ ఆత్మానందాన్ని కానీ పొందే అర్హత ఉంది, కానీ పొందే ప్రయత్నం ఎంతమంది చేస్తున్నారు, ఎంతమంది ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు అనేటువంటిది ఎవరికి వాళ్ళే రివ్యూ చేసుకోవాలి. మనకేమర్థమైంది? ప్రపంచంలో సుఖాలు ఉన్నాయి, ప్రపంచంలో విషయాలు ఉన్నాయి. ఎన్ని రకాలు ఉన్నాయి అనుకున్నాం ఇప్పుడు? 5 రకాలు. ఏంటవి? శబ్దాలు, స్పర్శలు, రూపాలు, రసాలు, రుచులు, వాసనలు, గంధం. అంటే ఈ ప్రపంచంలో మనం కొన్ని శబ్దాలు వింటే ఆనందం కలుగుద్ది, కొన్ని శబ్దాలు వింటే ఆనందం కలుగుతుంది, కొన్ని స్పర్శలు మనకు తాకినప్పుడు ఆనందం కలుగుద్ది, కొన్ని రూపాలు చూస్తే ఆనందం కలుగుద్ది,
కొన్ని రుచులను అనుభవించినప్పుడు ఆనందం కలుగుతుంది, కొన్ని వాసనను అనుభవించినప్పుడు ఆనందం కలుగుతుంది. సపోజ్ ఉదాహరణకి ఒక్కొక్క ఆనందం ఖరీదు ఎంత ఉంటుంది అని క్యాల్కులేట్ చేసినాం అనుకో, దానికి ఇంత అని చెప్పలేం, ఇంత అని చెప్పలేం. సపోజ్ ఉదాహరణకి వాళ్ళ మనవడు పక్కింట్లోనే ఉండనుకోమ్మ, వెళ్ళి ఒకసారి హగ్ చేసుకొని ఎత్తుకుంటే ఆ స్పర్శ ఉంటుంది కదా, దానికి ఎంత ఖరీదు ఉంటుంది? పక్కింట్లోనే ఉంటాడు కాబట్టి నో ప్రాబ్లం. అదే వాళ్ళ మనవడు పక్క ఊరిలో ఉన్నాడు అనుకోమ్మ, ఒక 30 రూపాయలు, ఒక 50 రూపాయలు ఉంటుంది. అదే పక్క జిల్లాలో ఉన్నాడు అనుకో, ఇంకో 200 అవుద్ది. అదే పక్క రాష్ట్రంలో ఉన్నాడు అనుకోండి, ఓ 2000 అవుతుంది. అదే పక్క దేశంలో ఉన్నాడు అనుకోండి, ఓ 2-3 లక్షలు అవుద్ది. అంటే ఒక మనవడి యొక్క స్పర్శ ద్వారా పొందాల్సినటువంటి ఆనందాన్ని పొందడానికి ఎంత ఖరీదు అవుతుంది అంటే ఏం చెప్తాం? వాళ్ళు ఉన్నటువంటి డిస్టెన్స్ని బట్టి, ఇప్పుడు వాళ్ళ మనలో అమెరికాలో ఉన్నాడు అనుకోమ్మ, ఇప్పుడు అమెరికా వెళ్ళి వాడిని హగ్ చేసుకొని వాడికి ఒక చాక్లెట్ తినిపిస్తే వీళ్ళకి హ్యాపీ. మరి అంత వయసు ఉన్నటువంటి పిల్లలు వాళ్ళ ఇంటి పక్కన ఉండరా? వాళ్ళ ఇంటి చుట్టూ చాలామంది పిల్లలు ఉంటారు, వాళ్ళ అపార్ట్మెంట్లోనే ఉంటారు, వాళ్ళ చుట్టాల వాళ్ళే చాలామంది ఉంటారు, ఆ వయసున్న వాళ్ళు ఉంటారు. మరి ఆ వయసున్న మరి వీళ్ళందరికీ చాక్లెట్లు ఇచ్చే ఆనందాన్ని పొందగలనా? ఎంతమంది చుట్టాల వాళ్ళ పిల్లలు వచ్చినా కానీ ఆనందం రాదు. వాళ్ళ మనవడే రావాలా, మనవడు ఎక్కడికైనా రావాలి, వీళ్ళు మనవడి దగ్గరకైనా వెళ్ళి ఎత్తుకోవాలన్నమాట. ఎత్తుకొని చాక్లెట్ తినిపిస్తే అబ్బా, లేదా తాతయ్య చాక్లెట్ బాగుంది అని అంటే ఇక వీళ్ళకి పండగ అన్నమాట. ఏం లేదు, చాక్లెట్ ఈయన ఎన్ని ఖర్చు పెట్టలేదు, ఈయన ఎన్ని ఆనందాలు పొందలేదు. చాక్లెట్ ఖరీదు ఎంత మహా అంటే 100 అయిద్దాం. 100 రూపాయల చాక్లెట్ ద్వారా తాతగారికి 1,00,000 రూపాయల ఆనందం వచ్చింది. మనవడు 100 రూపాయల చాక్లెట్ తింటే తాతకి 1,00,000 రూపాయల ఆనందం కలుగుతుంది. ఎందుకు? మనసులో అలా ఫీల్ అవుతున్నాడు అనమాట. అర్థమైందా? ఈ ప్రపంచంలో అనుభవించేటువంటి సుఖాలు 5 రకాలు. 1 శబ్దాలు, 2 స్పర్శలు, 3 రూపాలు, 4 రుచులు, 5 వాసనలు. శబ్ద స్పర్శ రూప రసగంధాది వాసనలు. ఇవి ప్రపంచంలో ఎవరైనా పొందొచ్చు. ఈ ఆనందాలు అనేటువంటివి ఎవరైనా పొందొచ్చు, దీనికి లిమిటేషన్ లేదు. మరి సుఖాలు ప్రపంచంలో ఉన్నాయి, అనుభవించేటువంటి నువ్వు ఇక్కడ ఉన్నావు, మరి అనుభవించవచ్చు కదా. మరి దుఃఖం ఎందుకు ఇప్పుడు నీకు ఇంతకి? మనిషి ఇప్పుడు ప్రపంచంలో మనం అందరం పుట్టిన తర్వాత ప్రపంచంలో సుఖాలు ఉన్నాయని చెప్పారు, లేవా? మరి ఉన్నాయి. మరి ఉంటే వాటిని అనుభవించి ఆనందాన్ని పొందొచ్చుగా. మరి ఎందుకు దుఃఖపడుతున్నారు ఈ సమాజంలో? శబ్దాలు చెవికి తాకట్లేదు, చెవి ప్రాబ్లం ఏమైనా ఉందా? పోనీ స్పర్శలు అనుభవించడానికి ఏమైనా, చర్మానికి ఏమైనా ప్రాబ్లం ఉందా? మరి రూపాలు దర్శించడానికి ఏమైనా కంటికి ఏమైనా ప్రాబ్లమా? చెవులు బాగానే ఉన్నాయి, చర్మం బాగానే ఉంది, కళ్ళు బాగానే ఉన్నాయి, ముక్కు బాగానే ఉంది, నాలుక బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. అన్నీ బాగానే ఉన్నప్పుడు మరి ఆనందం ఎందుకు కలగట్లేదు నీకు? అనుభవించడానికి కావలసినటువంటి ఇంద్రియాలు, శ్రోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వ, గ్రాణం అనేటువంటి 5 ఇంద్రియాలు నీ దగ్గర పూర్తి ఆరోగ్యంతో ఉన్నాయి. వీటిని అనుభవించడానికి కావలసినటువంటి సుఖాలు, శబ్దాలు, స్పర్శలు, రూపాలు, రుచులు, వాసనలు ప్రపంచంలో ఉన్నాయి. కానీ మనిషి వాటి ద్వారా ఆనందాన్ని పొందలేకపోతున్నాడు, సుఖాన్ని పొందలేకపోతున్నాడు. ఎందుకు? మరి పొందొచ్చు కదా. ఇప్పుడు ప్రపంచంలో సుఖాలు ఉన్న విషయం ఎవరికి తెలీదు? మరి పొందొచ్చు కదా. ఎందుకు పొందలేకపోతున్నాడు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి సుఖాలను పొందటానికి కూడా జ్ఞానం కావాలి. దాన్ని ఎలా వినియోగించుకుంటే ఆనందం కలుగుద్ది అనేటువంటి విషయం కూడా తెలియాలి. అంటే దీనికి ఏమని చెప్పారంటే, క్యాలిక్యులేషన్ ఏమని చెప్పారంటే, ఏది ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకుంటేనే ఆనందం కలుగుద్ది. ఆనందం కలగడానికి ఒక కట్ ఆఫ్ పెట్టారనమాట. ఆ కట్ ఆఫ్ ఉన్నంత వరకు తీసుకుంటేనే ఆనందం కలుగుతుందంట. ఆ కట్ ఆఫ్ దాటిన తర్వాత తీసుకుంటే, ఇప్పుడు చాలామంది ఏంటంటే అయాచితంగా రావాలని చూస్తారు. ఉచితం స్కీమ్ అనమాట. ఉచితంగా వచ్చేదానికి ప్రాధాన్యత అనమాట. మరి ఉచితంగా వస్తుందని చెప్పి ఉపయోగం లేనంత తీసుకుంటే ఏం ఉపయోగం? చెవులు ఖాళీగానే ఉన్నాయని అనవసరమైన శబ్దాలన్నింటినీ లోపలికి పంపించే. ఇప్పుడు ఏసీ ఫ్రీగానే ఉందని చెప్పి తీసుకెళ్ళి శరీరాన్ని పెడితే మరి లంగ్స్ ప్రాబ్లం వస్తే. అంటే ఈ ప్రపంచాన్ని అనుభవించాలి అంటే ఆ అనుభవించడానికి ఒక ఆర్ట్, ఒక కళాత్మకంగా అనుభవించాలి అని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే అమ్మా, ఈ ప్రపంచంలో పరమాత్మ అందరికీ అన్నీ ప్రొవైడ్ చేశారు. సపోజ్ కొన్ని ఫ్రీగా ఇచ్చారు. ఆ ఫ్రీగా ఇచ్చినటువంటివి ఎవరైనా వాటి ద్వారా ఆనందాన్ని పొందవచ్చు. అవి ఆనందాన్ని ఇస్తాయి. సపోజ్ ఉదాహరణకు ఒక భూమి ఉందనుకోమ్మా, ఆ భూమి ద్వారా పంటలు పండించుకోవడానికి ఎవరికైనా హక్కు ఉంది.
ఫలానా వాళ్ళు వెళ్ళి విత్తనం పెడితే మొక్కలు మొలకెత్తవలని ఏమైనా ఉందమ్మా? ఏమండి ఫలానా పండిట్టు విత్తనాలు నాటితేనే పండుతాయి, ఫలానా కులం వాళ్ళు నాటితేనే పండుతాయి, ఫలానా చదువుకున్నటువంటి వాళ్ళు నాటితేనే పండుతాయి అని ఏమైనా ఉందా? ఈ భూమిలో విత్తనాలు నాటి మొలకెత్తించి పంట పండించుకోవడానికి క్వాలిఫికేషన్ అవసరం లేదు, కులంతో సంబంధం లేదు, ధనంతో సంబంధం లేదు, విద్యతో సంబంధం లేదు. నీకు ఆ జ్ఞానం ఉంటే, పొలంలో అంటే భూమిలో విత్తనాలు నాటి పంట పండించుకునేటువంటి జ్ఞానం నీకుంటే భూమి ద్వారా నువ్వు ఆనందాన్ని పొందొచ్చు. ఓకే, ఇప్పుడు అలాగే భూమి తర్వాత ఏముంది? జలం. మంచినీళ్ళు కూడా నీకు ఆనందాన్ని కలిగిస్తున్నాడు. ఎప్పుడు కలిగిస్తాయి? నీకు అవసరమైనన్ని తాగితేనే ఆనందం కలుగుతుంది. అవసరానికి మించి తాగితే ఇప్పుడు ఊరికనే, ఇప్పుడు కూలింగ్ ఎండాకాలం కూలింగ్ వాటర్ ఊరికనే ఇస్తున్నారని చెప్పి బాటిల్స్ కొనుక్కొని ఊరికనే తాగితే ఏమైంది? కడుపు ఉబ్బరం వచ్చి అయిపోయింది. అంటే అవసరానికి మించి అనుభవిస్తే దుఃఖం కలుగుద్ది. అవసరమైనంత వరకే తీసుకోవాలి. ఓకే, ఈ ప్రపంచంలో మనకి అవసరమైనంత మాత్రమే తీసుకునేటువంటిది ఏదో తెలుసమ్మా? గాలి. ఇక దాన్ని నువ్వు ఎక్స్ట్రా స్టోర్ చేసుకోలేవు. ఇప్పుడు మీరు బంగారాన్ని దాచుకున్నట్టుగా, డబ్బులు దాచుకున్నట్టుగా గాలిని ఏమైనా దాచుకోగలమా? ఏమో గురువుగారు ఇలా గాలి మంచిగా వాళ్తుంది, ఒక 4 బస్తాలు లోపల వేసుకుందాం, రేపు పీల్చుకుందామని నేను ఏమైనా ఉందా? అట్లాంటి అవకాశం ఏమైనా ఉందమ్మా? అట్లాంటి అవకాశం ఏమీ లేదు. గాలి అనేటువంటి దాన్ని అవసరమైనంత వరకు మాత్రమే తీసుకోగలం. ఈ ప్రపంచంలో మనిషి ఆనందంగా జీవించాలంటే ఇదొక్కటే కారణం. అంటే ఇది ఒక్కటే మనకి ఆదర్శమైనటువంటిది. ఏమిటంటే గాలిని ఎంతవరకైతే మనం తీసుకుంటున్నామో ఈ ప్రపంచాన్ని కూడా అంతవరకే తీసుకుంటే మనం ఆనందంగా ఉంటాం. అంతకు మించి ఎక్కువ స్వీకరిస్తే మనం దుఃఖాన్ని పొందుతాం. చిన్న ఎగ్జాంపుల్, ఒక ఆయనకి అక్కడ వస్త్రదానం చేస్తున్నారంట. ఒక చోట వస్త్రదానం చేస్తున్నారంట. వస్త్రదానం చేస్తుంటే ఈయనకు సరిపోయిన క్యాలిక్యులేషన్స్ ప్రకారం తీసుకోవచ్చు. ఉచితంగానే ఇస్తున్నారని చెప్పి మీటర్ క్లాత్ సరిపోతే ఈయన 2 మీటర్లు తీసుకున్నాడు. అర్థమైందమ్మా? ఇప్పుడు మీటర్ క్లాత్ సరిపోయే మనిషి 2 మీటర్ల క్లాత్ తీసుకొని ఆయనకి సపోజ్ ఉదాహరణకమ్మా 50 సెంటీమీటర్లు సరిపోయిందనుకో, క్లాత్ ఎక్కువ ఉందని చెప్పి 78 సెంటీమీటర్లు పెట్టించుకున్నాడు. ఇప్పుడు పొడుగు ఎక్కువైంది, లూజ్ ఎక్కువైంది, పొడుగు ఎక్కువైంది, లూజ్ ఎక్కువైంది. చొక్కా వేసుకుంటే కింద ఈడ్చుకొని పోతుంది అనమాట. ఆయన చొక్కా దొడుక్కుంటే కింద ఈడ్చుకొని పోతుంది. ఏమైనా అందంగా ఉంటుందా? అది ఏమైనా ఆనందాన్ని కలిగిస్తుందా? ఇంకొక ఆయన వెళ్తూ ఉంటే అక్కడ చెప్పులు దానం చేస్తున్నారు. ఒక చోట చెప్పులు దానం చేస్తున్నారు. ఈయన సైజు 7. ఈయన సైజు ఎంత? 7. అక్కడ 10వ నెంబర్ చెప్పులు దానం చేస్తున్నారు. ఈయనకి ఏమైనా ఉపయోగపడతాయా? ఉచితంగా ఇస్తున్నారని వేసుకొని తిరుగుతున్నాడు. ఉచితంగా ఇస్తున్నారని వేసుకొని తిరుగుతున్నాడు. కాలుకు సరిపోతుందా? లేదు. ప్యాంటు మొత్తం చెప్పులోకి పోయి నడవటం ఇబ్బందిగా ఉంది. కింద పడ్డాడు, కాలుకు దెబ్బ తగిలింది. అంటే అమ్మా, ఈ ప్రపంచంలో మనిషి ప్రపంచంలో ఉన్నటువంటి సుఖాలను అవసరమైనంత వరకు వినియోగించకుండా హ్యాపీ. అవసరానికి మించి పొందాలి అని అనుకోవడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. అవసరానికి మించి అనుభవించాలనుకుంటే అది దుఃఖాన్ని కలిగిస్తుంది అని సూచించడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఇప్పుడు మనం ఈ జ్ఞానం పొందాం. ఏ జ్ఞానం పొందాం? ప్రపంచాన్ని అవసరమైనంత వరకు వినియోగించుకోవాలనే జ్ఞానం పొందాం. ఇప్పుడు అవసరమైనంత వరకే వాడుతున్నాం. ఎలా జీవిస్తున్నాం? టేక్ ఇట్ ఈజీ. ఏదైనా ఎలా ఉందంటే టేక్ ఇట్ ఈజీ. ఏది ఉన్నా ఏది లేకపోయినా హ్యాపీగా సద్గురార్పణం అంటున్నాం. ఆరోగ్యం బాగుంది, సద్గురార్పణం. ఆరోగ్యం బాగలేదు, సద్గురార్పణం. ప్రతి విషయానికి కూడా సద్గురార్పణం, సద్గురార్పణం, సద్గురార్పణం. ఓ సో హ్యాపీ, అంత బాగుంది, అంతా బాగుంది. ఇలా ఎంతమంది ఉండగలరు? ఇలా మనమైనా ఎంతసేపు ఉండగలుగుతాం? ఎంతమంది ఉండగలుగుతున్నారు? నిరంతరం హ్యాపీగా ఆనందంగా ఉండేవాళ్ళు ఎంతమంది కనిపిస్తున్నారంటే చాలా తక్కువ మంది మాత్రమే ఆనందాన్ని పొందుతున్నారని మనం చెప్పచ్చు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవుల యొక్క ఆనందాలన్నీ కూడా ఆనందాన్ని ఇచ్చేటువంటి వస్తువు ఎందుకు కాకుండా ఆనందం లేనటువంటి తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి లౌకిక సుఖాల వైపు మళ్ళిస్తూ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఆనందం అంటే ఎలాంటి ఆనందం కావాలి అని అడిగారనుకోమ్మ, ఎలాంటి ఆనందం కావాలంటే ఎవరైనా ఏమంటారంటే
వాళ్ళకు తోచబడి వాళ్ళ అందుబాటులో వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి వాటినే వాళ్ళు కోరుకుంటారు. నీకేం కావాలి అని అడిగారు అనుకో, ఏం కావాలని కోరుకుంటారు? వాళ్ళకు ముందే చాలా లిస్ట్ ఉంటుందన్నమాట. ఆ లిస్ట్ అప్పు చెప్తారు. మీకేం కావాలంటే లిస్ట్ అప్పు చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అంటే మరి తాను కావాల్సినటువంటిది కోరుకుంటే అది ప్రాప్తిస్తే ఆనందం కలుగుతుందా? అది ఎంతమందికి ఆనందం కలుగుతుంది? అంటే మన పూర్వీకులైనటువంటి సనాతనమైనటువంటి ఋషులందరూ తేల్చినటువంటి సారాంశం ఏంటంటే, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా ఆనందాన్ని ఇచ్చేటువంటిది, సర్వకాల సర్వావస్థలందు కూడా మార్పు చెందకుండా ఉండేటువంటి ఆనందం ఏదైతే ఉన్నది అది ఆత్మ ద్వారా లభిస్తుంది అని చెప్పారు. దేని ద్వారా లభిస్తుంది అన్నారు? ఆత్మ ద్వారా లభిస్తుంది. ఆత్మీయతరమైనటువంటి అనాత్మ స్వరూపమైనటువంటి ఈ ప్రకృతిలో ప్రాప్తించేటువంటిది ఏదైనా కానీ అది పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని ఇవ్వలేదు అని చెప్పారు. ఆనందం దేని ద్వారా లభిస్తుందని చెప్పారు? ఆత్మ ద్వారా, బ్రహ్మము ద్వారా, దైవం ద్వారా లభిస్తుంది అన్నారు. పోనీ ఆనందం ఆత్మ ద్వారా లభిస్తుంది అన్నారు. ఈ ప్రపంచంలో పొందబడేటువంటి ఆనందాలన్నీ కూడా తాత్కాలికమైనటువంటివి, కాలానికి లోబడి ఉన్నటువంటివి, ఇవి అల్పమైనటువంటివి, ఇవి శాశ్వతమైనటువంటివి కావు అని చెప్పి మనకు చెప్పడం అనేటువంటిది జరిగింది. అయితే ఎంతమందికి ఈ జ్ఞానం దృఢమైంది అమ్మ? ఇప్పుడు ఈ ప్రపంచంలోని సుఖాలు అల్పమైనటువంటివి అనే జ్ఞానం ఎంతమందికి కలిగింది? పోనీ ఆత్మ జ్ఞానం తెలుసుకున్నటువంటి వాళ్ళకి ఏమైనా కలిగిందా? వాళ్ళు ఏమైనా ఆ స్థితిని పొంది ఉన్నారా అంటే, ఇప్పుడు ఆత్మానందం కావాలంటే ఆత్మ ఎక్కడుందో అడిగిపోవాలి. అర్థమైందమ్మా? ఇప్పుడు ఒక ఆయనకు సినిమా ద్వారా ఆనందాన్ని పొందాలనుకున్నాడమ్మా, ఎక్కడికి వెళ్తారు? సినిమా హాల్కి వెళ్తారు. సినిమా ద్వారా ఆనందాన్ని పొందాలనుకున్నటువంటి వాడు సినిమా హాల్కి వెళ్తారు. బంగారం ద్వారా ఆనందాన్ని పొందాలనుకున్నటువంటి వాడు బంగారం షాప్ కాడికి వెళ్తారు. లేదా డ్రెస్సుల ద్వారా ఆనందాన్ని పొందాలనుకున్నటువంటి వాడు షాపింగ్లకు వెళ్తారు. అర్థమైందమ్మా? అలాగే ఆత్మానందాన్ని పొందాలనుకున్నటువంటి వాడు, బ్రహ్మానందాన్ని పొందాలనుకున్నటువంటి వాడు ఏం చేస్తారు? బ్రహ్మము దగ్గరకు వెళ్తాడు, ఆత్మ దగ్గరకు వెళ్తాడు. మరి అయితే ఆత్మ ఎక్కడుంది? ఆత్మ మనలోనే ఉంది. నిజంగా ఆత్మ మనలోనే ఉంటే, నిజంగా ఆత్మ మనలోనే ఉంటే, ఆత్మను మనం దర్శిస్తే, నిజంగా ఆత్మ మనలోనే ఉంటే ఆత్మను దర్శిస్తే మనకు ఆత్మానందం కలిగిందా? కలుగుతుందా? నిజంగా ఆత్మానందం కలిగినటువంటి వాడికి, బ్రహ్మానందం కలిగినటువంటి వాడికి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సుఖాలు, భౌతికమైనటువంటి సుఖాలు ఏవైనా అవి సుఖాలను అనిపించబడ్డాయి. ఆత్మానందాన్ని పొందినటువంటి వాళ్ళకి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సుఖాలన్నీ కూడా అల్పమైనటువంటి సుఖాలుగా భ్రమిస్తారు అని చెప్పారు. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనకు అది అల్పమైనటువంటి సుఖం అనిపిస్తుందా? అనిపించలేదా? ఒకవేళ ఓకే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సుఖాలు అల్పమైనటువంటి సుఖాలు మనకు అనిపిస్తే ఓకే రైట్, మనం సరైన మార్గంలో ఉన్నామని అర్థం. పోనీ ఆత్మను పొందడం ద్వారా ఆనందాన్ని కలుగుతుందంటే, ఇప్పుడు ఆత్మను దర్శించడం ద్వారా ఆనందం కలిగిందంటే ఓకే, మనం సరైనటువంటి రూట్లో ఉన్నామని అర్థం. సరైనటువంటి రూట్లో ఉన్నామని అర్థం. ఏమయ్యా గురువుగారు చెప్పిండు ఏదో ఆత్మ అంట, మరి అది ఏడో ఉందంటండు, లోపల ఉందంట, తలకాయలో ఉందంట, మరి గొంతులో ఉందంటున్నారు, మరి ఏదో గుండెలో ఉందంటున్నారు, ఏడో ఉందంటున్నారు, మరి అది ఉందో లేదో మాకేం తెలుసు. మరి గురువుగారు ఉందని చెప్పినప్పుడు మరి తలకాయ ఒప్పకపోతే బాగోదని చెప్పి సర్లే అసలే అని చెప్పి ఉందని అనుకున్నాం, మరి తేరా చూస్తే అది మాకు ఏడ కనపట్టలేదు అని అట్లా కూడా అనిపిస్తే అవకాశం ఉంటుంది. ఇంకా అట్లా అనిపించినప్పుడు అంటే మనకు ఆత్మకు సంబంధించినటువంటి అవగాహన పూర్తిగా లేనప్పుడు ఆ ఆనందాన్ని మనం పొందలేం. ఆ ఆనందాన్ని మనం పొందలేం. ఎవరికైతే ఆ ఆత్మకు సంబంధించినటువంటి అవగాహన కలుగుతుందో, అవగాహన ఉంటుందో వాళ్ళకు ఆత్మానుభూతి కలుగుతుంది. వాళ్ళకు ఆత్మానుభూతి కలుగుతుంది. ఇంకా వాళ్ళు ఈ ప్రపంచంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా వాళ్ళకి దుఃఖం కలగదు. వాళ్ళకు దుఃఖం కలగదు. ఎట్లా అంటే ఒక గురువుగారు ఉన్నారు. ఒక గురువుగారు రోజు భిక్షకి వెళ్తారట. రోజు గురువుగారు దేనికి వెళ్తారు? భిక్షకి వెళ్తారు. భిక్షకి వెళ్తుంటే ఆయన దగ్గర పెద్ద గురువు, ఆయన పెద్ద గురువు, ఆయనకు మహామహుల శిష్యులు ఉన్నారు. చక్రవర్తులు, రాజులు, వాళ్ళే పెద్ద పెద్ద రాజులు, చక్రవర్తులే శిష్యులుగా ఉన్నారు. ఆయనకి రోజు భిక్షకి వెళ్ళేప్పుడు మట్టి పాత్ర తీసుకొని వెళ్తారు. మట్టి పాత్ర తీసుకొని వెళ్తారు. ఆయన ఎంత గొప్పవాడంటే, ఆయన వెళ్ళగానే ఒకళ్ళు అన్నం పెట్టారు, ధన్యవాదాలు అన్నాడు. ఇంకొకళ్ళు సాంబారు పోసారు, ధన్యవాదాలు అన్నాడు. ఇంకొక ఆయన పరమాన్నం పెట్టిండు, ధన్యవాదాలు అన్నాడు. అంటే అందులో ఒకే పాత్ర. ఆయన దగ్గర ఎన్ని పాత్రలు ఉన్నాయి? ఒకే పాత్ర. ఏం మల్లేశ్వరదన ఎన్ని పాత్రలు ఉన్నాయి? ఒకే పాత్ర. ఏమేమి పెట్టారు అందులో? అన్నం పెట్టారు,
సాంబార్ పెట్టారు, పప్పుకూర పెట్టారు, పెరిగేశారు, స్వీట్ పెట్టారు. ఏది పెట్టినా కానీ అన్నీ కలుపుకొని తింటాడు. ఆయన రుచికి ప్రాధాన్యత ఇవ్వట్ల. మనం ఒక్కోసారి అన్నం తినేప్పుడు కొంచెం పరమన్నంలో కొంచెం కారం కలిసిందనుకో పక్కకు నెడతాం. పరమన్నంలో మామిడికాయ కారం పెడతావా అంటాడు. లోపల పోయి మిక్స్ అయితే అది వేరే విషయమని. కానీ ఇప్పుడు కానీ ఆయనకి వీటితో పాటు పరమన్నంతో పాటు మామిడికాయ కారం పెట్టినా తింటాడు కలుపుకొని. ఆయనకు వేరే ఇంక పాత్ర లేవు కదా, ఆయనకున్నది ఒకటే పాత్ర. ఆకలి అయితే భిక్షకు వెళ్తారు, వాళ్ళు ఏది పెడితే అది పరమప్రసాదంగా స్వీకరిస్తాడు. ఈరోజు నాకు పరమాత్మ ప్రసాదించినటువంటి ప్రసాదం ఇది. ఒక ఆయన అందులో రొట్టె పెట్టిండు, ఒక ఆయన అందులో పూరీ కూర పెట్టిండు, ఒక ఆయన అందులో కిచిడి పెట్టిండు. ఏది పెట్టినా కలుపుకొని తింటాడు ఆయన. నాకు నువ్వు రొట్టె ఎందుకు పెట్టు, నువ్వు పరోటా ఎందుకు పెట్టు, నువ్వు గారె ఎందుకు పెట్టు, నువ్వు ఇడ్లీ ఎందుకు పెట్టు అని అండు. ఆయన అండు ఏది పెట్టినా అందులోనే వేసుకుంటాడు. వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, ఇడ్లీకి ఇడ్లీ, పరోటాకు పరోటా, చపాతీకి చపాతీ, విడివిడిగా తింటావా తినవా, కలుపుకొని తినవా మొత్తం. ఆయన మొత్తాన్ని మిక్సింగ్ చేస్తారు, ఒకటే చేస్తారు. ఇడ్లీని పరోటాని మొత్తాన్ని మిక్సింగ్ చేసి తినేస్తారు. ఆయన రుచికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఓకే, అర్థమైందిగా. అలాంటి మహాయోగికి మట్టి పాత్రలో వెళ్తుంటే ఆ రోజు ఒక చక్రవర్తి ఆడికి వచ్చిండంట. ఒక చక్రవర్తి ఏమండి గురువు గారు, నేను మీ శిష్యుడిని చెప్పుకోవడానికి నాకు ఇన్సల్ట్గా ఉంది. నేనేంటి, నా లెవెల్ ఏంటి, నా లెవెల్కి తగ్గట్టు ఉండాలి గురువు గారు. మీరేదో ఆ మట్టి బొచ్చ తీసుకొని పోతుంటే, మట్టి పాత్ర పట్టుకొని పోతుంటే పలానా చక్రవర్తి గారి గురువు గారు అంటేనా మట్టి పాత్రలో తింటున్నాను అంటున్నారు, నాకు ఇన్సల్ట్గా ఉంది. అందుకే మీకోసం నేను ప్రత్యేకించి వజ్రాలు, వైఢూర్యాలు, కెంపులు ఇవన్నీ పొదిగినటువంటి ఒక మంచి స్వర్ణ పాత్రను తీసుకొని వచ్చాను, బంగారు పాత్ర తీసుకొని వచ్చాను. రేపటి నుంచి మీరు భిక్షకి వెళ్తే అదే తీసుకొని వెళ్ళాలి. నా లెవెల్కి భంగం కలుగుతుంది. పలానా శిష్యుడు యొక్క గురువు గారు, ఇప్పుడు గురువు గారు శిష్యుడు కాదు, పలానా శిష్యుడు గురువు గారు, ఆ గురువు గారు మట్టి పాత్రలో తింటమేంటని అందరూ అంటున్నారు. నాకు నామోషిగా ఉంది. మంచిదే కమ్మా, గురువు గారిని గొప్పగా చూసుకోవాలని అనుకోవడం మంచిదే కదా. మట్టి పాత్రలో తినే గురువు గారికి బంగారు పాత్ర తీసుకొచ్చి ఇవ్వడం మంచిదే కాదా? సంతోషించాలా వద్దా? సరే, ఆయన ఈగోతో తీసుకొచ్చిండు. అదే ప్రేమతోడు తీసుకొస్తే అది వేరే విషయం. పక్కనోళ్ళు అందరూ అంటున్నారని చెప్పి తీసుకొచ్చిండు, పక్కనోళ్ళ కోసం తీసుకొచ్చిండు. నిజంగా ఆయన కోసం తీసుకురాలేదు, నిజంగా ఆయన కోసం ఆయన తీసుకొచ్చి అక్కడ పెట్టిండు. శిష్యుడికి చెప్పిండు, నాయన నువ్వు పాత్ర తీసుకొచ్చి ఇవాళ ఒక్కరోజు దాంట్లో నేను తింటా, మిగతా రోజుల్లో నాకు ఎప్పుడైనా తినబుద్ధి అయితే తింటా, లేకపోతే లేదు. నాకు ఏ పాత్రలో తినాలనిపిస్తే ఆ పాత్రలో తిన. ఆయనకు మట్టి పాత్రలు అట్లాంటివి 18 ఉన్నాయి. రోజు ఒకటే తీసుకెళ్ళడు. ఇవాళ ఒకటి తీసుకెళ్తారు, రేపు ఇవాళ నల్లది తీసుకెళ్తే రేపు ఎర్రది తీసుకెళ్తారు, ఏమిటంటే తెల్లది తీసుకెళ్తారు. ఆయనకి ఏది తీసుకెళ్ళబోతే అది తీసుకెళ్తారు. ముందే చెప్తున్నాడు అనమాట ఆయనకు. మళ్ళీ నువ్వు ఇచ్చినవు కదా దాన్ని ఖచ్చితంగా వాడాలని చెప్పి అంటే నాకు కుదిరేది కాదు అని చెప్పి సర్లే అయ్యా అని చెప్పి ఇచ్చి దండం పెట్టి పోతారు. అసలు ఆయన గురువుగారు అది బంగారు పాత్ర ఒకటి తీసుకొచ్చి ఇచ్చిండు అనే విషయం ఆయన మర్చిపోయాడు గురువుగారు. ఆ మట్టి పాత్రలతో పాటు ఇది కూడా అటు పెట్టి ఉంచిండు. వాళ్ళ ఇంటికి అసలు గుడిసె, కుటీరం, అర్థమైందమ్మా. కుటీరంలో 4 చెక్కలు కొట్టుంటే ఆ చెక్కల మీద అన్ని బోల్డ్ ఇచ్చి ఉంటాయి అన్నమాట. వాటితో పాటు ఇది కూడా బోల్డ్ ఇచ్చింది. ఆ కుటీరానికి తలిపే లేదు, కుటీరానికి తలిపే లేదు. అయితే ఒకరోజు ఎవరో చెప్తారు, ఈ గురువుగారి దగ్గర మంచి బంగారు పాత్ర ఉంది, వజ్ర వైఢూర్యాలతో ఉంది, కోట్లలో విలువ చేస్తే అది కనుక ఎవరైనా కొట్టేయగలిగితే, ఎవరైనా సామర్థ్యం ఉండి కొట్టేయగలిగితే వాళ్ళు ధనవంతులు అవుతారు అని చెప్పి ఆయన ఒక దొంగకు తెలిసింది. ఈయన దగ్గర ఉన్న విషయం దొంగకు తెలిసింది. దొంగ ఏం చేసిందంటే ప్లాన్ చేసిందనమాట. ముందు అది కొట్టేయాలి కదా, కొట్టేయాలంటే మరి ఆశ్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలి కదా. అసలు మరి గురువుగారు ఎప్పుడు పడుకుంటాడు, ఎప్పుడు లేస్తాడు, ఆయన ఎప్పుడు ధ్యానంలో ఉంటాడు, ఎప్పుడు మంత్రం చదువుతాడు, ఇవన్నీ పూర్తిగా తెలిస్తేనే కదా ఆయన కొట్టేయటానికి. ఒకరోజు శిష్యుడు వేషం వేసుకొని వచ్చిండు. అయ్యా మీ దగ్గర సాధన చేయడానికి వచ్చి నాకు సాధన నేర్పండి అన్నాడు. కొన్ని రోజులు మీ ఆశ్రమంలోనే ఉంటాను. ఇక మొత్తం పసిగట్టిండు. ఉదయం ఏం చేస్తారు, మధ్యాహ్నం ఏం చేస్తారు, సాయంత్రం ఏం చేస్తారు, రాత్రి ఏం చేస్తారు, ఏ టైంలో పడుకుంటాడు, ఏ టైంలో మొత్తం పూర్తి సమాచారం సేకరించిండు. గురువుగారు పడుకునే సమయం ఆయనకి పూర్తిగా తెలిసింది. తెలిస్తే ఒకరోజు రాత్రిపూట గురువుగారు పడుకునే టైంలో శిష్యుడు వచ్చిండు. ఆ పాత్ర తీసుకొని వెళ్తుంటే అక్కడ ఉన్నటువంటి వేరే పాత్ర చెయ్యి తగిలి కింద పడి సౌండ్ వచ్చింది.
గురువుగారు పడుకున్నోడు లేచిండు. ఈయన బంగారు పాత్ర పట్టుకొని వెళ్ళేది చూసిండు. ఏ నాయనా అన్నాడు. పొరపాటైంది గురువు గారు అన్నాడు. ఏ నాయనా ఎందుకు వచ్చినాడు? బంగారు పాత్ర ఆ పాత్ర కోసం రావడానికి ఇంత నువ్వు కష్టపడాల్సిన అవసరం ఉందా? శిష్యుడు వేషం వేసుకొని నా దగ్గర ఏదో సాధన చేస్తున్నట్టు ఏదో మోసం చేసి ఇంత కష్టపడాల్సిన అవసరం ఏముంది నాయన? నాకు అక్కడ ఉన్నటువంటి 18 పాత్రలు ఉన్నాయి కదా, వాటిల్లో ఇదొకటి, నాకు అవంతా ఇదంతే. ఆ పాత్ర నాకు కేవలం ఆహారాన్ని స్వీకరించడానికి తప్ప దానికి వజ్రాలు ఉన్నాయా, వైడూర్యాలు ఉన్నాయా, కెంపులు ఉన్నాయా, ఏమున్నాయా నాకు సంబంధం లేదు. నాకు ఏదైనా ఒకటే, నాకు అందులో విలువైనటువంటిది ఏమీ లేదు. ఇది విలువ అది విలువైంది నేను ఎప్పుడు కూడా భావించలేదు. విలువ ఎక్కువ తక్కువ అనేదంతా సంబంధం. నాకు ఆ పాత్ర ఓన్లీ దేనికి వినియోగిస్తా? కేవలం ఆహారాన్ని స్వీకరించడానికి మాత్రమే నేను వినియోగిస్తా తప్ప రెండో దానికి నేను వాడన్నానా, అది ఎంత విలువైంది కూడా నాకు సంబంధం లేదు అని చెప్పి అంటాడు. కావాలంటే నువ్వు తీసపోనాయన. ఈ మాట కనుక నాకు మొదటి రోజు నువ్వు వచ్చిన రోజునే గురువుగారు నేను ఈ పాత్ర కోసమే వచ్చానంటే నేను అప్పుడే నీకు ఇచ్చి దండం పెట్టేవాడిని, నువ్వు ఇన్ని కుస్తీలు పడాల్సిన అవసరం ఉండేది కాదన్నాడు. సరే గురువుగారు సరే అన్నాడు కదా, ఇచ్చింది కదా అని చెప్పి గురువుగారికి దండం పెట్టి, గురువుగారు మీరు ఏమనుకోరుగా మరి ఈ పాత్ర తీసుకెళ్తే అన్నాడు. నేనేమనుకోను ఆయన, ఈ పాత్ర తీసుకొని నువ్వు సంతోషంగా వెళ్ళు అంటాడు. ఇప్పుడు ఆ పాత్ర తీసుకొని ఆయన వెళ్తాడు. దొంగ, శిష్యుడి వేషంలో ఉన్నటువంటి దొంగ ఆ పాత్ర తీసుకొని వెళ్తాడు. ఇక వెళ్ళిన తర్వాత ఇంటికాడ పెడితే పడుకుంటే, ఇంతకుముందు ఆయన ఎప్పుడు కూడా హాయిగా పడుకుంటే నిద్రపట్టేది, హాయిగా పడుకుంటే నిద్రపడేది. ఇప్పుడు పడుకుంటే నిద్ర పట్టట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఇల్లు చిన్న ఇల్లు, తలుపు కూడా అంత సెక్యూరిటీగా లేదు. మరి విలువైనటువంటి బంగారు పాత్ర ఆ షెల్ఫ్లో పెట్టుంది. మరి ఎవడన్నా వచ్చి మరి ఆ పాత్ర ఎత్తకపోతే మరి ఇంత కష్టపడి గురువు గారి దగ్గర ఇన్ని నాటకాలు ఆడి తీసుకొచ్చింది మిస్ అవుద్ది కదా అన్న ఉద్దేశంతో ఇప్పుడు నిద్రపోవట్లేదు. ఇంతకుముందు హాయిగా నిద్రపోయాడు. ఇంతకుముందు అసలు ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు కూర్చున్నా నిద్రపోయేవాడు. ఇప్పుడు పడుకున్నా నిద్రపట్టల. 1 రోజైంది, 2 రోజులైంది, 3 రోజులైంది. ఇక ఇప్పుడు నిద్ర పట్టట్లేదు, తిన్నది అరగట్లేదు. ఇప్పుడు బజారుకి కూడా పోవేది కావట్లా. ఏదైనా సరుకులు తెచ్చుకోవాలంటే మరి ఇంట్లో బంగారు పాత్ర పెడితే బయటికి ఎట్టి వెళ్ళొస్తాం. ఒకవేళ వెళ్ళాల్సిన అవసరం వస్తే దాన్ని ఒక సంచిలో పెట్టి, దాన్ని మూట కట్టి, ఇంకో సంచిలో పెట్టుకొని, దానికి క్లాత్ కట్టి సంచి ఇట్లా సంకలో పెట్టుకొని పోతుంది. ఇప్పుడు ఇక ప్రశాంతత లేదన్నమాట. ప్రశాంతత లేదు. ఇక నిద్ర కూడా సరిగా లేదు. తిన్నది వంట పట్టట్లేదు. ఇంకప్పుడు ఆయనకి ఇబ్బంది అనిపించింది. అప్పుడు ఇదంతా ఎందుకు వచ్చింది? నేను ఒకప్పుడు ఆనందంగా ఉండేవాడిని, ఇప్పుడు ఇంత దుఃఖం కలగడానికి కారణం ఈ పాత్రే కదా. ఈ పాత్ర లేకపోతే ఇప్పుడు రాదునే కదా. ఈ పాత్ర ఉండటం వల్ల నేను దుఃఖాన్ని పొందుతాను. ఇది లేకపోతే నేను ఎప్పుడూ రాదునే. అనవసరంగా నా దుఃఖానికి కారణమైనటువంటి ఈ పాత్ర నాకు అవసరం లేదని చెప్పి అప్పుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు మీకు నమస్కారం, నాకు ఈ పాత్ర ఎంత దుఃఖాన్ని కలిగిస్తుంది అనే విషయాన్ని నేను మొదట గుర్తించలేకపోయాను. నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే ఈ విలువైనటువంటి వస్తువు నాకు ఆనందాన్ని కలిగించలేదు, కాబట్టి ఈ విలువైనటువంటి వస్తువు మీ దగ్గరే ఉంచుకోండి. ఆ విలువైనటువంటి జ్ఞానం అని మొన్న మీరు ఉపన్యాసం చెప్పినప్పుడు ఏదో ఆత్మజ్ఞానం విలువైందన్నారు కదా, ఆ జ్ఞానం అనేటువంటి ముక్క ఏదైనా ఉంటే ఈ చెవిలో పడండి గురువుగారు, మీ సేవ చేసుకుంటూ ఈ జన్మను ధన్యం చేసుకుంటా అని చెప్పి అప్పుడు గురువుగారి యొక్క సేవ చేసుకొని ఆ గురువుగారు చెప్పినటువంటి యొక్క జ్ఞానాన్ని పొంది ఆనందాన్ని అనుభవించడం అనేటువంటి జరిగింది. ఇప్పుడు ఆయన అక్కడ ఉన్న తర్వాత ఈ ప్రపంచంలో ఆయనకి ఏది కావాలి అని అనిపించట్లేదు. ఆయనకి ఫలానా వస్తువు ఉంటేనే నాకు ఆనందంగా ఉంటానని అంటలేదు. జనరల్గా సపోజ్ ఉదాహరణకి ఒకళ్ళ ఇంట్లో టీవీ లేదనుకోమ్మా, వాళ్ళు అంటారనమాట, మా ఇంట్లో టీవీ లేదు కాబట్టి నేను బాధపడుతున్నాను, టీవీ ఉంటే నేను ఆనందంగా ఉండేవాడిని అంటాడు. అంటే వాళ్ళ ఆనందం టీవీలో ముడిపడింది. వాళ్ళ ఆనందం దేనికి ముడిపడింది? టీవీకి ముడిపడింది. ఒకళ్ళ ఇంట్లో ఫోన్ చెడిపోయింది. ఫోన్ చెడిపోతే ఏనాయనా అలా ఉన్నవేంటంటే ఫోన్ చెడిపోయిందండి, అది 2 లక్షలు పెట్టి ఫోన్ కొన్నా, అది ఇప్పుడు బాగా కాదంట. అంటే ఫోన్లో ఇప్పుడు ఆయన ఆనందం ఎక్కడుంది? ఫోన్లో ఉంది. ఫోన్ లేకపోతే ఆనందం కాదు. ఇప్పుడు ఆయన ఆనందం ఫోన్లో ఉంది, ఒకడి ఆనందం టీవీలో ఉంది, ఒకడి ఆనందం కారులో ఉంది. ఇట్లా లౌకికమైనటువంటి ఆనందాలకు లోబడి, లౌకికమైనటువంటి ఆనందాల కోసమే మనిషి తాపత్రయపడుతూ అటువైపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నిజమైనటువంటి ఆనందం కోసం తప్పించేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే చాలా అరుదు అని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఎంతమంది ఉంటారు ఆనందం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు? అంటే
ప్రపంచంలో ఉండి ప్రపంచాన్ని అంటకుండా ఆనందాన్ని పొందేటువంటి ఆ యొక్క జ్ఞానం అందరికీ అందేటువంటిది కాదు. ఎవరైనా అందుకున్నారు అంటే వాళ్ళంత అదృష్టవంతులు ఇంకొకళ్ళు లేరు అని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే అమ్మ, సపోజ్ ఉదాహరణకి బుద్ధుడు ఉన్నాడు అనుకోమ్మ. బుద్ధుడు ఎన్ని సుఖాలు అనుభవించాడు? సుఖాల్లోనే పుట్టిండు. బుద్ధుడు ఎక్కడ పుట్టిండు? సుఖాల్లోనే పుట్టిండు. సుఖాల్లోనే పుట్టిండు. కానీ వాటి ద్వారా కలిగే ఆనందం ఆయనకి సరిగా అనిపించలేదు. పుట్టినప్పుడే జాతక చక్రం వేయించిందంట వాళ్ళ నాన్నగారు. వేయించితే ఆయన అక్కడ పండిట్స్ చెప్పారంట, నాయన ఇతను అయితే మహారాజు అవుతాడు, లేకపోతే ఒక మహాయోగి అవుతాడు అని చెప్పారట. ఇక అప్పుడు తండ్రి అనుకున్నాడు, లేక లేక కలిగినటువంటి సంతానం ఈ ఉన్నక్కడ కనుక ఆ మహాయోగి ఆ సన్యాసుల్లో కలిసిపోతే మరి నా రాజ్యాన్ని కానీ నా వంశాన్ని కానీ కాపాడేటువంటి వాళ్ళు ఎవరు అని చెప్పి ఇతరికి ఆ సన్యాసి కాకుండా ఉండే విధానం ఏదైనా ఉంటే చూడాలి అని చెప్పి ఈ ప్రాపంచకమైనటువంటి విషయ సుఖాల్లోనే ముంచెత్తితే ఇక వాడెటు పోడు. ఈ సుఖాలు అలవాటు చేస్తే ఇంకెటు పోడు అని చెప్పి ఆయన అనుకున్నాడు. సపోజ్ ఉదాహరణ చిన్నపిల్లలు ఉన్నారనుకోమ్మా, అల్లరి చేస్తుంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు? తట్టుకోలేక ఫోన్ ఇస్తారు. తల్లిదండ్రులు అల్లరి చేస్తే ఏం చేస్తారు? ఫోన్ ఇస్తారు, లేకపోతే రిమోట్ ఇస్తారు. ఇంక వాడు ఆడాడు, వాడిస్తే ఎంతసేపు వాడు వీళ్ళ పని అయిన దాకా వాళ్ళకి ఆ ఫోన్ ఇస్తారు. వీళ్ళ ఖాళీ ఉన్నప్పుడే ఫోన్ తీసేస్తారు. వాడు ఏడుస్తుంటాడు. అప్పుడు ఫోన్ తీసినప్పుడు వాడు మనీ ఏడ్చినప్పుడు వీళ్ళకి పని ఉన్నప్పుడల్లా ఏం చేస్తారు? ఫోనే ఇస్తారు. అంటే ఒక అలాంటి ఎడిక్ట్ చేస్తే, పిల్లల్ని అలా ఎడిక్ట్ చేస్తే వాళ్ళు మళ్ళా ఇటువైపు రారు, వీళ్ళ పనులు వీళ్ళు సాఫీగా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మనం చాలామంది ఇళ్లలో మనం చూస్తూ ఉండొచ్చు. మనం పెద్ద అయిన తర్వాత కూడా ఫోన్ అంటే ఏంటో తెలియదా, ఎందుకు ఈ ఫోన్ అనే పరిస్థితిలో ఉన్నాం. కానీ పిల్లలు అలా ఉన్నారా? ఫోన్ వస్తే వాళ్ళు మాట్లాడాలంటున్నారు, మనం మాట్లాడటం కాదు, వాళ్ళు మాట్లాడుతూ అంటున్నారు. అంతా అప్డేటెడ్గా ఉన్నారు. పిల్లలే అప్డేటెడ్గా ఉన్నారు. అంటే మనం ఎట్లయితే ఇది ఇట్లా అనుకుంటామో వాళ్ళ తండ్రి, బుద్ధుడి యొక్క తండ్రి కూడా అలాగే ప్రయత్నం చేశాడు. సుఖాల్లో ముంచి తేలిస్తే ఇంకా వాడు ఎటు వెళ్ళడు అనేటువంటి లక్ష్యంతో అతను ఏం చేస్తాడు? సుఖాల్లోనే ముంచే, అంటే ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఏర్పాటు చేసి అందులో నుంచి బయటకు వెళ్లకుండా అసలు ఆయనకు ప్రపంచం కనపడకుండా చేసిండు. అంటే వృద్ధులు కానీ అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవ్వరూ కనపడకుండా ఉండేట్టు చేసిండు. ఒకరోజు ఈయన వీధిలో వెళ్తూ ఉంటే ఒక వృద్ధుడు కనిపించాడు. ఇతనేంటి ఇలా ఉన్నాడేంటి అన్నాడు. నేను ఇలా ఉన్నాను ఆరోగ్యంగా, అతను అంత వృద్ధుడుగా ఉన్నాడేంటి, ఎప్పటికైనా నేను ఇలా అవుతానా అన్నాడు. అప్పుడు ఉన్నటువంటి ఆయన ఆ రథం నడిపాయన ఉంటాడు, బండి నడిపాయన, ఏమండి రాజుగారు, మీరు కూడా అట్లా అవుతారు. మీరే కాదు, నేనైనా ఎవరైనా ఈ ప్రపంచంలో ఎవరైనా కానీ వాళ్ళ యొక్క శరీరాలు మారతాయి, ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. ఎవరి శరీరం కూడా ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు, ఖచ్చితంగా మారిద్ది. మీది కూడా మారిద్ది అండి. నా శరీరం మార్పు చెందుతుంది, ఇంత జవసత్వాలతో ఉండదు, ముదసలి అయి ముడతలు పడి అందవిహీనంగా తయారవుతుంది, అస్థిపంజరం బయటపడుతుంది. ఒకటి గుర్తించాడు, వృద్ధాప్యం వస్తుంది అనేటువంటిది గుర్తించాడు. వెళ్తూ ఉంటే ఇంకొక ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఉంటాడు. ఏమిటి ఇతనికి సమస్య అన్నాడు. ఏమిటి సమస్య? మరి ఇతను కొంచెం ఫిట్గానే ఉన్నాడు కదా, ఫిజికల్ బాడీ ఫిట్గానే ఉంది కదా, మరి శరీరం దృఢంగా ఉన్నప్పుడు మళ్ళీ ఇతను ఎందుకు బాధపడుతూ ఉన్నాడు అంటే ఆయన అంటాడు, ఇతను బాహ్యమైనటువంటి శరీరం దృఢంగానే ఉంది కానీ ఆ లంగ్స్ ప్రాబ్లం ఏర్పడింది, ఒక ఆయనకు హార్ట్ ప్రాబ్లం ఏర్పడింది, లోపల ఉన్నటువంటి అవయవాలు ఎప్పుడైనా కానీ చెడిపోతే శరీరం ఇంత బాగున్నా కానీ అతడు దుఃఖాన్ని పొందవలసిందే అని చెప్పాడు. ఇతనికి మరి అయితే ఆయనకంటే వచ్చింది. అలాంటి పరిస్థితి నాకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రపంచంలో పుట్టిన ఏ మనిషికైనా కానీ అనారోగ్యం చేసేటువంటి ఛాన్స్ ఉంది. హార్ట్ ఫెయిల్ అవ్వచ్చు, కిడ్నీ ఫెయిల్ అవ్వచ్చు, లివర్ ఫెయిల్ అవ్వచ్చు, లంగ్స్ ఫెయిల్ అవ్వచ్చు, బ్రెయిన్ ఫెయిల్ అవ్వచ్చు, ఏ ప్రాబ్లం ఏదో ఒకటి, న్యూరో ప్రాబ్లం రావచ్చు, ఏదో ఒక ప్రాబ్లం వచ్చేటువంటి ఛాన్స్ ఉంది అన్నాడు. ఓకే, ఇట్లా కూడా ఉందా? ఒకటి వృద్ధాప్యం వచ్చే అవకాశం ఉంది, రెండోది అనారోగ్యం చేసేటువంటి అవకాశం ఉంది అనుకున్నాడు. ఇంకొంచెం ముందుకెళ్ళాడు. ఒకచోట కొంతమంది కూర్చొని గుమిగూడి ఉన్నారు, పెద్దగా ఏడుస్తూ ఉన్నారు. ఏమిటి ఏడుస్తున్నారు అక్కడ, సౌండ్స్ ఏంటంటాడు. సౌండ్స్ వేసంటే కొంతమందిని పక్కకి వెళ్ళమని చూడండి, చూస్తే ఒక ఆయన పడుకొని ఉంటాడు. ఏమిటి అంటే ఒక ఆయన చనిపోయాడు, వాళ్ళ బంధువులందరూ కూర్చొని ఏడుస్తున్నాడు. చనిపోవటం అంటే ఏంటంటాడు,
ఆయనకు తెలియదు. అప్పటి వరకు చనిపోవడం అనేటువంటిది ఒక అవస్థ అనేటువంటిది అది ఒక ఉంటుందని కూడా ఆయనకి తెలియదు. అప్పుడు చెబుతారు అన్నమాట, ఈ ప్రపంచంలో ఎవరైనా కానీ పుట్టారు అంటే చావాల్సిందే, పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించవలసిందే. ఓకే, అంటే ఎవరైనా మరణిస్తారు. మరి నువ్వైనా నువ్వైనా ఎక్కువ నువ్వు కూడా మరణించవలసిందే. 3 పరిస్థితులు ఆయనకు వ్యతిరేకంగా. ఒకటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వృద్ధుడిని చూసి కొద్దిగా మార్పు వచ్చింది. అనారోగ్యంతో ఉన్న ఒక పేషెంట్ని చూసి ఇంకొంచెం మార్పు వచ్చింది. ఒక మరణించినటువంటి వ్యక్తిని చూసిన తర్వాత ఇంకా మార్పు వచ్చింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక ఆయన కాషాయ వస్త్రం కట్టుకొని బోడగుండు కొట్టించుకొని చేతిలో ఒక భిక్షాపాత్ర పట్టుకొని స్మరణ చేసుకుంటూ వెళ్తాం. ఇతనెవరు వింతగా ఉన్నాడు మనిషి అన్నాడు. ఇలాంటి వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదే అన్నాడు. ఇదేంటి అన్నాడు. వీళ్ళని సన్యాసులు అంటారు, వీళ్ళని యోగులు అంటారు. అలా ఎందుకు చేస్తున్నాడు, మనలాగా ఎందుకు డ్రెస్ వేసుకోలేదు, ఎందుకు హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయట్లేదు, ఆయనకు జుట్టు వస్తుంది, మరి ఎందుకు జుట్టు వచ్చినప్పుడు శిరోముండనం ఎందుకు చేయించుకున్నాడు, మనలాగా కలర్ఫుల్ డ్రెస్ ఎందుకు వేసుకోలేదు, కాషాయ వస్త్రాలు ఆయన ఎందుకు ధరించాడు, ఈ చేతిలో ఏదో పట్టుకొని ఇలా తిప్పుతున్నాడు, ఏంటి ఇలా తిప్పితే ఏం ప్రయోజనం కలుగుద్ది, మంత్రం అంటే ఏంటి, అలా చదువుకుంటే ఏం ప్రయోజనం, ఇవన్నీ ఏం తెలీదు. ఇవన్నీ తెలుసుకుంటే అతడు దైవానికి సంబంధించినటువంటి మార్గంలో ఉన్నాడు, దైవాన్వేషణకు సంబంధించిన మార్గంలో ఉన్నాడు. కొన్ని సంవత్సరాలు అలా సాధన చేసిన తర్వాత దైవం వైపు అడుగులు వేస్తారని. అంటే దైవం ఎవరు అని అడుగుతారు. అంటే మనమందరం కూడా దైవం దగ్గర నుంచే వచ్చాము అని చెప్తాడు. ఓకే, అంటే దైవం అనేటువంటి వాడు ఒకడున్నాడు, ఆ దైవాన్ని చేరుకోవాలి, ఆ దైవం ద్వారానే నిజమైనటువంటి ఆనందం కలుగుతుంది అనేటువంటి సత్యాన్ని బుద్ధుడు తెలుసుకున్నాడు. తండ్రి ఎన్నో సుఖాలు అందజేశాడు, కానీ ఎన్ని సుఖాలు ఏర్పాటు చేసినా కానీ ఆ సుఖాలన్నింటినీ అధిగమించి ఇతను సన్యాసం స్వీకరించాడు, ఇతను సాధన చేశాడు, ఒక మహాయోగిగా మారాడు, అపారమైనటువంటి జ్ఞానాన్ని సముపార్జించుకున్నాడు. ఇప్పుడు ఈ ప్రపంచానికి దిశానిర్దేశం చేసేటువంటి ఒక గొప్ప యోగి అయ్యాడు. ఏం మార్చింది ఆయన్ని? నలుగురు మార్చారు. ఈ ప్రపంచంలో బుద్ధుణ్ణి, ఒక సామాన్యుణ్ణి, ఒక లౌకికమైనటువంటి విషయ సుఖాల్లో మునిగి తేలేటువంటి ఒక వ్యక్తిని ఏం మార్చింది అంటే, ఒక వృద్ధుణ్ణి చూశాడు, ఒక వ్యాధిగ్రస్తుణ్ణి చూశాడు, ఒక మరణించినటువంటి వ్యక్తిని చూశాడు, ఒక సన్యాసిని చూశాడు. ఈ నలుగురిని చూస్తే ఆయన మారాడు. ఆ నలుగురిని చూస్తే ఆయన మారాడు. ఒకవేళ అనుకుందాం, మనమే ఉన్నాం అనుకోండి, మనకెప్పుడైనా కానీ అలాంటి వృద్ధులు కనిపించారా, అలాంటి వ్యాధిగ్రస్తులు కనిపించారా, అలా మరణించినటువంటి వారు ఎవరైనా కనిపించారా, అలాంటి సాధు సన్యాసులు ఎప్పుడైనా మనకు కనిపించారా? కనిపించారు కదా. మరి అలా కనిపించిన మనం ఏమన్నా మారినమా? బుద్ధుడు మారినట్టు. ఇప్పుడు ఆయన నలుగురిని చూసి ఆయన మారిండు, మరి మనం మారినమా? మారలేదు. మనం ఎందుకు మారలేదు? మరి ఆయన మనిషే, మనం మనిషే, నలుగురిని చూసి ఆయన మారాడు, మనం ఎందుకు మారలేదని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నామా? ఆయన మారింది ఆ 4 కోసమే కదా. పోనీ ఆయన మారలేదు, మనం మారలేదు. ఆయన మహాత్ముడు కాబట్టి మారాడు. ఎందుకు మారాడు? ఆయన మహాత్ముడు కాబట్టి. మనం మారదామని అనుకున్నాం. మనం మారినమో లేదో తెలియదు, కానీ మనమందరం కూడా ఏమనుకున్నాం? మారదామనుకున్నాం. మనం మారదామనుకొని ఏం చేసినాం? ఆ మారటం కోసం ఒక గురువుగారి దగ్గర చేరినాం. అవునా కదా? మనం మారలేదు, కానీ మారదామని చెప్పి ఏం చేసినాం? ఆ మారే మార్గంలో, మార్పు చెందే మార్గంలో గురువుగారిని చేరినాం. ఓకే, ఆ గురువుగారు ఏం చేస్తారంటే ఎలా మార్పు చెందాలో చెప్తారు. మనం ఏం చేస్తే ప్రపంచాన్ని విడిచిపెట్టగలమో, ఏం చేస్తే బ్రహ్మానందాన్ని పట్టుకోగలమో వారు ఆ మార్గాన్ని సూచిస్తారు. అవునా కదా? సూచించారా లేదా? ఓకే, నాయన గారికి సుమారు ఒక 3000 మంది శిష్యులు ఉన్నారనుకోండి. నాయనగారికి ఎంతమంది ఉన్నారు శిష్యులు? 3000 మంది శిష్యులు. ఇప్పుడు నాయనగారికి ఉన్నటువంటి ఆ 3000 మంది శిష్యుల్లో ఎంతమంది అలా బుద్ధుడు మారినట్లుగా మారిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? లెక్కేసి చెప్పొచ్చు కదా. మరి 3000 మంది చేరారంటే ఒక 300 మందిని తీసేసినా కానీ ఒక 2700 మంది తేలరా? అట్లాంటి బుద్ధుడు లాంటి వాళ్ళు తేలరమ్మా. బుద్ధుడు, రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామి, రమణ మహర్షి ఇట్లాంటి వాళ్ళు ఒక 2700 మంది తేలరా?
ఓ బావగారు ఏమంటే చెప్తున్నారు, గురువు గారు అంత క్యాలిక్యులేషన్ ఎక్కువ వద్దు, 300 మంది తేలటం, 3000లో 10 వేసుకుంటే 10% వేసుకుంటే 300 మంది తేలటమే కష్టమని అంటున్నారు. అర్థం? పోనీ 300 కాదు కానీ 30 మంది తేలారా? ఎవరైనా కానీ వచ్చి ఎప్పుడైనా నాయనగారి దగ్గరకు వచ్చి, నాయన మీరు చెప్పినటువంటి బోధ నన్ను మార్చింది, నేను మారిపోయాను, నేను ఈ ప్రపంచ సుఖాలను అనుభవించట్లేదు, మీరు చెప్పినటువంటి ఆత్మానందంతో నేను జీవిస్తున్నాను, మీరు చెప్పిన ఆ మార్గంలో అడుగులు వేసి నేను బ్రహ్మానందంతో జీవిస్తున్నాను, ఆత్మానందంతో జీవిస్తున్నాను ఎంతమంది చెప్పుంటారు రాయన గారికి? ఉషాక్కయ్య ఉన్నప్పుడు ఒకళ్ళు వచ్చి చెప్పారంట, నేనున్నప్పుడు ఒక ఆయన చెప్పారు, ఒక ఆయన వచ్చి చెబితే నేను విన్నా, ఒక ఆయన వచ్చి చెబితే నేను. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు అక్క చెప్పినట్టుగా అంటే అంతకుముందు జీవన విధానం లైఫ్ స్టైల్ వేరుగా ఉండేది. ఊర్లో అందరితోటి కూడా ఊరినే భయపెట్టే మనిషి ఆవిడ ఎట్లా ఉండేదంటే ఊరినే భయపెట్టే మనిషి అంతకమ్మ. అలాంటిది మరి గురువుగారి దగ్గర నాయనగారి దగ్గర మంత్రోపదేశం తీసుకున్న తర్వాత ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. ఊరందరూ శభాష్ అంటున్నారు. ఇప్పుడు ఊరు మొత్తం కూడా శభాష్ అంటున్నారు. అబ్బా ఎట్లా మారినావు తల్లి అన్న. ఎట్లా మారేదే ఉంది నాయన, మా నాయనగారు శ్రీ 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 నిజానంద మెట్టపల్లి సత్యనారాయణ రాజయ్య గారి పాదాలను ఆశ్రయించాను, వారు చెప్పినటువంటి జ్ఞానం నాలో ఇంత మార్పు తీసుకొచ్చింది అని చెప్పి ఆవిడ చెప్పింది. చెప్తే మరి ఎంత సంతోషం. అంటే ఉంటారు అక్కడక్కడ సీతమ్మ గారు ఉన్నారు, అట్లాంటి వాళ్ళు ఉన్నారు, అట్లాంటి వాళ్ళే ఉన్నారు, ఉంటారమ్మ. సీతమ్మ గారు ఉంటారు, సాధు స్వభావం మొదటి నుంచి కూడా సాధు స్వభావం కాదు. ఇప్పుడు సీతమ్మ గారు ఏంటంటే మొదటి నుంచి సాధు స్వభావం కాబట్టి వారు మార్పు చెందడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. ఎట్లా వారు మహాత్ములే, ఆ మహాత్ముల జ్ఞానం అలా సోకగానే వెంటనే పట్టేసింది. కానీ వీరు అలా కాదు కదా, గందరగోళంలో ఉన్నటువంటి ఇప్పుడు 15 మంది సూర్యకాంతాలను మిక్సీలో వేస్తే తేలినటువంటి సారాంశం కదా. మరి అలాంటి సారాంశమైనటువంటి వాళ్ళు ఇంత మార్పు చెంది ఒక సమాజాన్ని మార్చే స్థితిలోకి వచ్చిందంటే గ్రేట్. ఓకే, చాలా సంతోషం. అంటే ఇట్లా మార్పు చెందిన వాళ్ళు ఉంటున్నారు. అంటే 30 మంది కాకుండా మనం 100 మందిని వేసుకోవచ్చు. ఇప్పుడు అంటే ఇప్పుడు ఇందాక 3000లో బయటికి ప్రకటితం కాకపోవచ్చు చాలామంది ఉండొచ్చు. అట్లయితే మనకు తెలిసిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, మనకు తెలియకుండా కూడా చాలామంది ఉండవచ్చు. రియలైజ్ అయ్యేటువంటి వాడు ఒకవేళ అంటే ఏంటంటే మనం ఆ మార్గంలో అడుగులు వేస్తున్నాం కాబట్టి ఒకానొక సందర్భంలో రాజసం కానీ తామసం కానీ ప్రకోపం చెందినా కానీ మళ్ళా మనం రియలైజ్ అయ్యి కొంచెం మార్పు చెంది సముదాయించుకొని సహనంతో మళ్ళా కొంచెం వెనకడుగు వేసి మళ్ళా మన గురువుగారు చెప్పినటువంటి మార్గంలో ఇలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడటం పొరపాటు అయిపోయింది, ఈసారి ఇలా మాట్లాడను అని చెప్పి జాగ్రత్తగా సవరించుకొని అడుగులు వేసేటువంటి అవకాశం మనకి ఉంది. ఎందుకంటే మనం ఆ మార్గంలో ఉంటాం కాదు, నాయనగారి యొక్క అనుగ్రహం ఉంది. నాయనగారి యొక్క అనుగ్రహం ఎవరు నమ్ముకుంటారో వారిని మనకు చెప్తారు కదా, నమ్మితే సొమ్ము లేకుంటే దుమ్ము అంటారు కదా. ఎవరైతే నాయనగారు చెప్పినటువంటి ఆ జ్ఞానాన్ని, వారు చెప్పినటువంటి విధానాన్ని నమ్మి ఆ మార్గంలో అడుగులు వేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఉన్నత శిఖరాన్ని చేరుకుంటారు. ఎందుకంటే ఇంతకంటే గొప్ప మార్గం ఈ ప్రపంచంలో మరొకటి లేదు, ఇంతకంటే శ్రేష్టమైనటువంటి మార్గం మరొకటి లేదు. నాయనగారే చెప్తారు కదా, ఎంత మంచి మార్గమోయమ్మ సంగురుని బోధ, ఎంత మంచి మార్గమోయమ్మ, ఎంత మంచి మార్గమోయమ్మ సద్గురుని బోధ, ఎంత మంచి మార్గమోయమ్మ, ఎంత మంచి మార్గమమ్మ వింతలేమియులేనిదమ్మ,
ఎంత మంచి మార్గమమ్మ, వింతలేమియు లేనిదమ్మ, చింతలన్నీయు దీచునమ్మ, భ్రాంతి రహితము చేసునమ్మ, చింతలన్నీయు దీచునమ్మ, భ్రాంతి రహితము చేసునమ్మ, ఎంత మంచి మార్గమోయమ్మ, సంగురుని బోధ ఎంత మంచి మార్గమోయమ్మ. ఇది ఎంత మంచి మార్గం అంటే ఇంతకంటే మంచి మార్గం ఈ ప్రపంచంలో మరొకటి లేదు. ఇంతకంటే తేలికైనటువంటిది, ఇంతకంటే సులువైనటువంటిది, ఇది షార్ట్ కట్. ఇక్కడ కష్టపడాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఏమన్నానంటే వింతలేమియు లేనిదమ్మ, ఎంత మంచి మార్గమమ్మ, వింతలేమియు లేనిదమ్మ. ఇక్కడ వింతలుండవు, విశేషాలుండవు, మహిమలు మహత్తులు ఇక్కడ ప్రకటించే అవకాశం లేదు. వారికి ఉండవని కాదు, ఉన్నా కానీ వారు ప్రకటించరు, వాటి అవసరం లేదు. ఎందుకంటే ఆ మహత్తులు మహిమలు అనేటువంటివి సాధకుడికి భ్రాంతి కలిగిస్తాయి. సాధకుడు దానికి ఎడిక్ట్ అయితే, ఒక మహిమకు ఒక మహత్తుకి ఎడిక్ట్ అయితే సాధకుడు అక్కడే ఆగిపోతాడు. ఇక ప్రతి క్షణం మహిమల వైపే అట్రాక్ట్ అవుతారు తప్ప మంత్రం వైపు కానీ, ధ్యానం వైపు కానీ, జ్ఞానం వైపు కానీ అడుగులు వేయలేడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి క్షణం కూడా కష్టాలు వస్తూనే ఉంటాయి, దుఃఖాలు కలుగుతూనే ఉంటాయి, కోరికలు పెరుగుతూనే ఉంటాయి. తరగని కోరికలు, వెళ్ళని దుఃఖాలు, వీడిపోని కష్టాలు ఇవన్నీ వెంటాడుతూ ఉంటే ఇక జ్ఞానం వైపు ఎంతమంది ప్రయత్నం చేస్తారు? అదే అందుకని మహత్తు ఉండదని, కానీ మహత్తు ఉంటుంది కానీ మహత్తు ఉంటుందని చెప్పరు. మనం నమ్మితే చాలు, వారు ఖచ్చితంగా అనుగ్రహిస్తారు. మనకేది కావాలో అది ఇస్తారు. ఎట్లా అంటే ఈ ప్రపంచంలో తల్లిదండ్రులు ఎంతైతే మనకు మేలు చేస్తారో అంతకంటే ఎక్కువ మేలు చేస్తారు. గురువు ఏం చేస్తారు? తల్లిదండ్రుల కంటే ఎక్కువ మేలు చేస్తారని చెప్పారు. అది ఇప్పుడు రాత్రే చెప్పారు కదా బావగారు, ఏమని చెప్పారు? గురువుగారు మంత్రాన్ని చదువుకొని విభూతి చల్లితే అక్కడ ఎమ్మటే కాలు నొప్పి క్లియర్ అయింది. ఎన్ని ఎక్స్పీరియన్సెస్ చెప్పారు రాత్రి, అవునా కదా? మరి ఎంత నమ్మకం. చిన్న పిల్లవాడికి బస్సులో జర్నీ చేస్తే వామిటింగ్స్ అవుతున్నాయంటే బొట్టు పెట్టి కొంచెం విభూతి నోట్లో వేస్తే ఇప్పుడు వామిటింగ్ అవ్వలేదంటే ఎంత మెరాకిల్. ఇక్కడ కనపడలేదా? ఇంకెక్కడికి వెళ్ళాలా? ఇంకేం కనపడాలా? అది మనం నమ్మి ఆ దృష్టితో చూస్తే వారు ఎప్పుడూ మనల్ని అనుగ్రహిస్తూనే ఉన్నారు. అసలు వారు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టి దూరంగా ఉన్నారు? వారు ఎప్పుడూ మనల్ని విడిచిపెట్టి దూరంగా లేరు. కాకపోతే మనం వారి వైపు చూడాలి. ఉదాహరణకి ఎట్లా అంటే ఇప్పుడు రోజు సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. మరి ఎంతమంది గుర్తిస్తున్నారు ఈరోజు సూర్యుడు ఉదయించాడు, ఈరోజు సూర్యుడు అస్తమించాడని మనం రోజు క్యాల్కులేట్ చేస్తామా? చెయ్యం. ఆయుర్వేదం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు చెప్పినప్పుడు రోజు సూర్యుడు ఉదయించేప్పుడు వెళ్ళి కూర్చో అన్నాడు. అయ్యో, సూర్యుడు అనేవాడు ఒకడు ఉదయిస్తాడా, నేను వెళ్ళి ప్రొద్దుటే ఇన్నింటికి కూర్చోవాలనే విషయం అప్పుడు వీడికి అర్థమైంది. ఇన్ని సంవత్సరాలైనా కానీ ఆయన ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు కానీ పట్టించుకున్నావా? కాదు. ఇప్పుడు ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి వెళ్తే విటమిన్ డి తక్కువైందంటే ఉదయం పూట 6:30 అప్పుడు 10 నిమిషాలు ఎండలో కూర్చోమన్నాడు. అప్పుడు ఈయనకి ఆ సూర్యుడి యొక్క అవసరం వచ్చింది కాబట్టి అటువైపు చూసిండు. లేకపోతే ఈయనకున్న బిజీగా సూర్యుడిని చూస్తారా, చంద్రుని చూస్తారా, పౌర్ణం తెలుస్తుందా, అమావాస్య తెలుస్తుందా, ఏం తెలుస్తుంది? ఏమి తెలియట్లా. అంత బిజీ అయిపోయింది మనిషికి. అర్థమైందమ్మా? అసలు ఇంట్లో కుటుంబ సభ్యులతోటే మాట్లాడటం, ఇంకా పక్కింటి వాళ్ళతోటే మాట్లాడతారు. ఇంట్లో కమ్యూనికేషన్స్ తగ్గిపోయినాయి. ఇంట్లో ఉన్న వాళ్ళతోటే మనసు విప్పి మాట్లాడటలేదు. ఇక గురువుతో ఏం మాట్లాడతాడు, ఇక భగవంతుడితో ఏం మాట్లాడతారు? అంటే మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం అనేటువంటిది మనం తెలుసుకోవాలి. మన చుట్టూ ఉన్నటువంటి సుఖాలు ఉంటాయమ్మ, సుఖాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. ఎన్ని ఉన్నా కానీ మనం నమ్మకం చెదిరిపోకుండా ఉంటే, మనం పూర్తిగా నమ్మి విశ్వాసంతో ఉంటే వారు ఖచ్చితంగా మనకి ఇవ్వాల్సినటువంటిది భౌతిక పరంగా, లౌకిక పరంగా ఇవ్వవలసినటువంటిది ఇస్తారు. ఆధ్యాత్మిక పరంగా అందవలసినటువంటి జ్ఞానాన్ని, దానిని కూడా అందిస్తారు. మనకి ఏది, ఎప్పుడు, ఎక్కడ ఏది అవసరమో దాన్ని ఇస్తారు. కాకపోతే అంటే మనకు ఆ నమ్మకం, ఆ విశ్వాసం మనకి ఉండాలి. ఎంతమందికి ఉంటుంది?
ఎంతమందికి ఉంటుంది? ఎవరికి నమ్మకం ఉంటే వాళ్ళకి ఆ అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది. నాయన గారు ఒక పాట రాశారు, గురువుగారితో అంటారనమాట. నిన్ను నమ్మినానులే నిన్ను విడచిపోనులే, నిన్ను నమ్మినానులే నిన్ను విడచిపోనులే, నన్ను దరి చేచుటకు కన్న తండ్రి నీవులే, నన్ను దరి చేచుటకు కన్న తండ్రి నీవులే, కన్న తండ్రి నీవులే, కన్న తండ్రి నీవులే. ఏమని చెప్తానంటే కన్న తండ్రితో సమానంగా పోల్చారు. ఇక్కడ కన్న తండ్రితో సమానం కాదు, కన్న తండ్రి కంటే ఎక్కువ చెప్పారు. కన్న తండ్రి కంటే ఎక్కువగా ఇక్కడ సూచించడం అనేటువంటిది. ఒక్కటే మాట మనకి గురుగీతలో మన ప్రార్థనా శ్లోకంలో చదువుతాం కదా, త్వం పితా త్వంచ మే మాత స్వబంధో స్వచ్ఛ దేవత సంసార ప్రీతి భంగాయ తస్మై శ్రీ గురవే నమః. అర్థమైందమ్మా? ఈ ప్రపంచంలో సంసారమనందు ఉన్నటువంటి ఆసక్తిని తగ్గించేటువంటిది ఒక్క సద్గురువు మాత్రమే. కానీ తల్లిదండ్రులు కానీ బంధుమిత్రులు కానీ వీళ్ళందరూ ఏం చేస్తారు? సంసారమనందు ఆసక్తిని పెంచుతారు, సంసారమనందు భ్రాంతిని పెంచుతారు. ఇప్పుడు ఆ సంసారం అనేటువంటి దాని యందు భ్రాంతిని తగ్గించేవారు ఒక్క సద్గురువు మాత్రమే. మరి సంసార ప్రీతి భంగాయ అంటే మళ్ళా సంసారాలు 3 రకాలు చెప్పారు. బాహ్య సంసారం, అంతర్ సంసారం, అనాది సంసారం అని 3 రకాలుగా. ఈ సంసారం అనేటువంటిది దుఃఖదాయకమైనటువంటిది. ఆ సంసారం అనేటువంటి దాని యందు భ్రాంతిని విడిచిపెడితే మనిషి ఆ దుఃఖాన్ని అధిగమిస్తాడు, ఆ సత్యాన్ని తెలుసుకోగలుగుతాడు, ఆ జ్ఞానంతో ఉండగలుగుతాడు, ఆనందంగా జీవించగలుగుతాడు. అర్థమైందమ్మా? కన్న తండ్రి నీవులే అంటే ఒక కన్న తండ్రి ఎలా మేలు చేస్తాడో, కన్న తండ్రికి ఏముంటుందంటే బాధ్యత ఉంటుంది. కన్న తండ్రికి ఏముంటుంది? బాధ్యత ఉంటుంది. అలాగే సద్గురువుకు కూడా సశిష్యుడి యందు బాధ్యత ఉంటుంది. ఏ శిష్యుడైతే పూర్తి విశ్వాసంతో పూర్తి నమ్మకంతో నా గురువు నన్ను రక్షిస్తాడు అనే నమ్మకంతో అక్కడ కూర్చుంటే ఖచ్చితంగా వచ్చి రక్షిస్తాడు, ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వచ్చి రక్షిస్తాడు. ఇంకా తన ప్రయత్నం తను చేసుకొని ఉంటే చేసేదేమీ లేదు. నాయనగారు చెప్తారు, శరణు శరణు గురువరాని శరణు చేతును గురువరా, శరణు శరణు గురువరాని శరణు చేతును గురువరా, కరుణ చూపి కనికరించి పరము చూపుము గురువరా, కరుణ చూపి కనికరించి పరము చూపుము గురువరా, శరణు శరణు గురువరాని శరణు చేతును గురువరా. అంటే సాధకుడు శరణు వేడుకోవాలి. ఏ సాధకుడైతే శరణు వేడుకుంటారో వాళ్లకు సద్గురువు యొక్క కరుణ లభిస్తుంది. ఎవరు శరణు వేడుకుంటే వాళ్లకు ఆ గురుమూర్తి యొక్క కరుణ కలుగుతుంది. ఎవరికి గురు కరుణ కలుగుతుందో వాళ్లకు ఆ యొక్క పారమార్థిక సంబంధమైనటువంటి జ్ఞానం బోధపడుతుంది, అనుభూతి కందుతుంది, దృఢపడుతుంది. అర్థమైందమ్మా? మనం అలాంటి జ్ఞానాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయాలి. చేసినప్పుడే ఈ జన్మకు వచ్చినటువంటి సార్థకత అనేటువంటిది చేకూరుతుంది. లేకపోతే ఎంతమందికి చేకూరుతుంది? అర్థమైందమ్మా? ఇప్పుడు ఒకళ్ళకి దైవానుగ్రహం కలిగింది లేదు అనటానికి ఏమిటి నిదర్శనం అని ప్రశ్న వేశారు. ఇప్పుడు ఫలానా వాళ్ళకి దైవానుగ్రహం కలిగిందా లేదా, గురువు యొక్క అనుగ్రహం కలిగిందా లేదా అంటే ఎలా మీరు చెప్తారు అని చెప్పి అడిగితే శంకరాచార్య వారు ఒక మాట చెప్పారు, దుర్లభం త్రయమే వైతత్, దుర్లభం త్రయమే వైతత్ దైవానుగ్రహ హేతుకం, దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయ. దైవానుగ్రహం కలిగినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు ఓ ప్రశ్న. దానికి శంకరాచార్య వారు ఏమని చెప్పారు? దైవానుగ్రహం కలిగినటువంటి వాడు 3 లక్షణాలు ఉంటే వాళ్ళు దైవానుగ్రహం కలిగిన వాళ్ళు అన్నారు. మనం ఎవరైనా ఈ ప్రపంచంలో దైవానుగ్రహం కలిగిందంటే మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? 100 ఎకరాల పొలం ఉంది, ఆయనకు దైవానుగ్రహం కలిగింది అనుకుంటాం. అర్థమైందమ్మా? పోనీ 10 క్వింటాల బంగారం ఉంది, పర్లేదు దైవానుగ్రహం కలిగింది అనుకుంటాం. అర్థమైందమ్మా? ఒక బస్తాడు డైమండ్స్ ఉన్నాయి, పర్లేదు దైవానుగ్రహం కలిగింది అనుకుంటాం.
పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు అంటే 150 సంవత్సరాలు వచ్చినా కానీ ఎవరు సపోర్ట్ లేకుండానే తనంతట తానే రోజుకి 3 కిలోమీటర్ల వాకింగ్ చేస్తున్నాడు. 120 సంవత్సరాల వయసులో 3 కిలోమీటర్ల వాకింగ్ చేస్తున్నాడంటే దైవానుగ్రహం ఉందనుకుంటామా అనుకోమా? పూర్తి ఆరోగ్యంగా ఉందనుకుంటాం కదా. అంటే మన క్యాలిక్యులేషన్ ఎలా ఉన్నాయి? పొలం ఉంటేనో, ప్లాట్లు ఉంటేనో, తోటలు ఉంటేనో, బంగారం ఉంటేనో, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటేనో, ఆరోగ్యంగా ఉంటేనో దైవానుగ్రహం కలిగింది అనుకుంటాం. ఆయనకు దైవానుగ్రహం ఉందని అనుకుంటాం. కానీ శంకరాచార్య వారు ఇవేం చెప్పలేదు. దైవానుగ్రహం కలిగిన వాడికి ఉండే లక్షణాల్లో ఇందులో చెప్పినటువంటి ఒక్కటి చెప్పాల. మనం అనుకునేది ఏంది చెప్పాల. మనం అనుకునేది ఏది చెప్పలేదు. అదేంది ఇది చెప్పలేదు ఏంటని అనుకున్నామా అనుకోమా? అదేంది గురువుగారు, ఆయనకి 100 కేజీల బంగారం ఉంటే దైవానుగ్రహం లేదని ఎట్లా అంటాం? అర్థమైందమ్మా? 100 ఎకరాల తోట ఉంటే, మామిడి తోట ఉంటే దైవానుగ్రహం లేదని ఎట్లా అంటాం? 120 సంవత్సరాలు వచ్చినా రోజుకు 3 కిలోమీటర్ల వాకింగ్ చేస్తానంటే దైవానుగ్రహం లేదని ఎలా అనుకుంటాం? అనుకుంటాం అనుకోమా? అనుకుంటాం. కానీ శంకరాచార్య వారు ఈ సందర్భంలో ఈ ప్రశ్నకి ఇలా సమాధానం చెప్పలేదు. దుర్లభం త్రయమేవైతత్ దైవానుగ్రహేతం. మనుష్యత్వం, దైవానుగ్రహం కలగడానికి ఆయన చెప్పినటువంటి మొదటి లక్షణం ఏంటంటే మనిషిగా జన్మిస్తే వాడికి దైవానుగ్రహం కలిగిన దాంట్లో సమానం. అంటే మూడిట్లో ఒకటి, మూడు ఉంటే దైవానుగ్రహం కలిగింది అన్నాడు కదా. ఒకటి, ఈ ప్రపంచంలో మనిషిగా పుట్టడం ఒక లక్షణం. మనిషిగా పుట్టడం ఒక లక్షణం. ఇప్పుడు మనం మనుషులుగా పుట్టిన ఒక లక్షణం మనకుందా లేదా? దైవానుగ్రహం కలిగిన దాంట్లో ఒక లక్షణం మనకి ఉంది, ఒప్పుకోవచ్చు కదా. ఓకే, మనుష్యత్వం ఉంది. రెండోది ముముక్షత్వం. ముముక్షత్వం అంటే మోక్షాన్ని పొందాలి అనేటువంటి తపన, ఆసక్తి. మోక్షాన్ని పొందాలి అనేటువంటి తపన, ఆసక్తి మనకుందా లేదా? ఉంది కదా. ఓకే, రెండు ఉన్నాయి. ఒకటి మనుషులుగా పుట్టినందుకు మోక్షాన్ని పొందాలి అనేటువంటి తపన, ఆకాంక్ష, ఆలోచన కూడా తీవ్రంగానే ఉంది, గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాం. ఇక మూడోది మహాపురుష సంశ్రయ. మహాపురుషులైనటువంటి సద్గురువులను ఆశ్రయించాలి. మామూలు పురుషులు వేరు, మహాపురుషులు వేరు. మనకి వేమని చెప్తారు కదా, ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండి చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్యపురుషులు వేరయ్య. పురుషులందు పుణ్యపురుషులు అంటే పుణ్యాన్ని సముపాదించుకొని ఆధ్యాత్మిక మార్గంలో సాధన చేసేటువంటి పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు డిఫరెంట్. అందుకే శంకరాచార్య వారు కూడా మహాపురుష సంశ్రయ, వాళ్ళని మామూలు పురుషులు అనకుండా మహాపురుషులు అన్నారు. మహాపురుషులు గొప్పవారు అని అర్థం. దీనికే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ పురుషోత్తముడు అన్నారు. క్షరపురుషుడు, అక్షర పురుషుడు, ఉత్తమ పురుషుడు. మనం ఇప్పుడు ఏ కేటగిరీ వాళ్ళం ఇక్కడ చెప్పిన ఉత్తమ పురుషుడు, పురుషోత్తముడు, ఉత్తమ పురుషుడు. ఆ క్వాలిఫికేషన్ ఉండాలి. ఏమేం చెప్పారు? దైవానుగ్రహం ఉన్నదానికి గుర్తుంటే ఒకటి మనిషిగా పుట్టాలి, రెండు చెప్పండి గట్టిగా, మోక్షాన్ని పొందాలి అనేటువంటి తపన, ముముక్షత్వం. మూడోది మహాపురుషులైనటువంటి సద్గురువులను ఆశ్రయించి ఉండాలి. ఇప్పుడు ఈ మూడు మనం చేసినవా లేదా? మూడు మనం ఇప్పుడు దైవానుగ్రహం మనకు ఉన్నట్ట లేనట్ట? శంకరాచార్య వారు చెప్పినాడు ఆ దైవానుగ్రహం మనకి ఉంది. కాకపోతే మహాపురుషులను ఆశ్రయించడం ద్వారా చేయవలసినటువంటి సాధన చేస్తున్నామా లేదా అనేటువంటిది ఆలోచించుకోవాలి. ఇప్పుడు మహాపురుషులను ఆశ్రయిస్తే సరిపోయిద్దా, లేకపోతే వారు చెప్పినటువంటి పద్ధతిగా కానీ వారు నడిచినటువంటి మార్గంలో కానీ ఏమైనా నడవాలా? ఇప్పుడు ఒక ఆయన పెర్ఫ్యూమ్స్ సెంట్ అమ్మే షాప్ అనుకోమ్మ, మన భాషలో చెప్పుకుందాం. సెంట్ అమ్మే షాప్ కాడికి వెళ్ళి నిల్చున్నాం. మనం ఎంతసేపు ఆ వాసన వచ్చింది? మనం ఎంతసేపు ఉంటే అంతసేపు వచ్చింది. అంటే మహాపురుష సంశ్రయం, మహాపురుషులను ఆశ్రయించి ఉండడం అంటే సెంటు షాప్ కాడికి వెళ్ళి ఉంటే సరిపోయిద్దా? ఎంతసేపు ఉన్న తర్వాత మళ్ళీ ఇంటికి రావాలి కదా, ఏం ఉపయోగం ఉంటుంది అట్లా? అట్లాగే గురువుగారి దగ్గర వెళ్ళి నిల్చుంటే ఏం ఉపయోగం లేదు. ఆచరణ, ఆ షాపులో ఉన్నాయి కొన్ని ఇంటికి తెచ్చుకోవాలా. అలాగే ఆ గురువుగారు చెప్పినటువంటి జ్ఞానం మన ఒంట్లో పెట్టుకోవాలి. ఎక్కడ పెట్టుకోవాలా? మన జీవన విధానంలో, ఒంట్లో పెట్టుకొని మన జీవన విధానంలో అనుష్ఠానం చేస్తూ ఆచరిస్తూ ఉండాలి. ఓకే, ఇప్పుడు మనకి ఉదాహరణకి మన పిల్లలు ఎవరైనా కూర్చొని చదువుకుంటుంటారు. మన ఇంటి చుట్టాలు వస్తూ పోతూ ఉంటారు. మన పిల్లలు చదువుకుంటున్నారు, ఇద్దరు పిల్లలు అన్నమాట. ఒకళ్ళు CA, ఒకళ్ళు IAS.
ఒకళ్ళు దేనికి చదువుకుంటున్నారు, ఒకళ్ళు సిఏ ఐఏఎస్. టీ రూమ్లోకే, టిఫిన్ రూమ్లోకే, భోజనాలు రూమ్లోకే, టీవీ చూసే పని, టీవీ అసలు తీసేశారు, కనెక్షన్ టీవీనే తీసి పక్కన పెట్టారు. మళ్ళీ ఎక్కడ ఇబ్బంది అవుతుంది, ఫోన్లు అన్నీ సైలెంట్లోనే ఉంటాయి. ఎవరు మరీ ముఖ్యమైన కాల్స్ ఉంటే ఒక నిమిషం 2 నిమిషాలు మాట్లాడాలి. ఎవరైనా పెద్దవాళ్ళు కూడా అంతే అనమాట, ఇంట్లో వాళ్ళు కూడా. చదువుకునే వాళ్ళకి ఆటంకం కలిగించకుండా చేస్తున్నారు వాళ్ళు. పిల్లలు చదువుకునే దానికి ఆటంకం కలగకుండా చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళు సీఏ కావాలని, ఐఏఎస్ కావాలని అంత ట్రై చేస్తున్నారు, వాళ్ళు అంత ట్రై చేస్తున్నారు. ఇప్పుడు మన పోస్ట్, మన ముముక్షత్వం అంటే ఇది పెద్ద పోస్టా చిన్న పోస్టా? ఐఏఎస్ కంటే కొద్దిగా పెద్దదే కదా కదా. మరి మనం కూడా అట్లా చేయగలుగుతున్నామా? అంతసేపు అంత గట్టిగా చదవగలుగుతున్నామా? ఇప్పుడు ఐఏఎస్ కోసం పిల్లగాడు యుద్ధం చేసినట్టు మనం ఏమైనా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విషయ సుఖాలు కానీ, మనకు దుఃఖాన్ని కలిగించేటువంటివి మనల్ని ఎక్కడైతే కనెక్ట్ చేస్తున్నామో వాటిని తప్పించుకోవడం కోసం మనం అంత గట్టిగా యుద్ధం చేసి వాటిని భీష్మించుకొని పక్కకు నెట్టేసి జీవించగలుగుతున్నామా? ఏమా అయ్యా, మరి అయితే మరి తప్పిద్దా అయ్యా, మాకు తప్పదు అయ్యా, మరి తప్పితే అదయ్యా, మరి జన్మకు వచ్చాక తప్పుదా, అది తప్పదు అయ్యా, మరి ఐస్ క్రీమ్ అయినా తినాలి అయ్యా, తప్పదు. మరి మనవడ తీసుకొచ్చిండు ఐస్ క్రీమ్, షుగర్ అయినా ఐస్ క్రీమే. బాధ్యతలు కూడా వెంటాడుతున్నాయి. అంటే అవన్నీ తప్పవు, అవన్నీ తప్పించుకోవడం కాదు మనం చెప్పేది. మనకి ఇవ్వబడినటువంటి బాధ్యతలన్నీ పూర్తి చేయాలి. కానీ ఇక్కడ ఏంటంటే మా నాయనగారు చెప్పాను, ఇక్కడ చెప్పాను, కర్తృత్వం లేకుండా ఉండగలగాల. నేను కాదు, దేనికి నేను బాధ్యుడను కాదు, దేనికి నేను బాధ్యుడను కాదు అనేటువంటి కర్తృత్వరహితంగా అంతా. మనం రామభక్తులైతే రాముడి యొక్క అనుగ్రహంతో జీవిస్తున్నా అంటాడు, శ్రీకృష్ణుడి భక్తులైతే కృష్ణుడి యొక్క అనుగ్రహంతో జీవిస్తున్నాడు, అమ్మవారి భక్తులైతే అమ్మవారి యొక్క అనుగ్రహంతో జీవిస్తున్నా అంటాడు, గురు భక్తులైతే గురువు గారి యొక్క అనుగ్రహంతో జీవిస్తున్నా అంటాడు. మనం అలా గురువు యొక్క అనుగ్రహంతో జీవిస్తున్నామని కర్తృత్వరహితంగా ఉండగలుగుతామా? ఎంతమంది ఉండగలుగుతారు? చూడండి, కష్టం వస్తే పక్కన వాళ్ళకి నెట్టేస్తాం, సుఖం వస్తే నాదే అంటాం. గొప్ప నేను కాబట్టి గురువు గారు ఈ రోడ్డు వేయించా అంటాడు, నేను కాబట్టి ఇది చేసా అంటాడు, నేను కాబట్టి మా పిల్లగాడిని ఇంత చదివిచ్చా అంటాడు, నేను కాబట్టి ఇంత వ్యాపారం చేసా అంటాడు. ఎందుకు? నా వల్లనే జరిగింది. అమ్మ గురువుగారు మా పిల్లగాడికి అప్పచెబితే మొత్తం చేసేసిండు. అసలు ఇప్పుడు ఏం లేదు, బేరం ఏమి లేదు. అంటే క్రెడిట్ నాదే అనుకుంటా. అర్థమైందమ్మా? నేను నాది అని పెట్టి అహంకారము, మమకారం ఏదైతే ఉన్నదో అదే మన దుఃఖానికి కారణం. మనిషి యొక్క దుఃఖానికి కానీ, మనిషి యొక్క బంధానికి కానీ కారణం అహంకారము, మమకారము. నేను, నాది, నా వల్లనే ఈ ప్రపంచం నడుస్తుంది అనుకోవడం వల్ల, నా వల్లనే ఈ ప్రపంచం నడుస్తుంది అనుకోవటం వల్ల. చూడండి అమ్మ, ఈ ప్రపంచం పుట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? పోనీ అందాజ 1,00,000 సంవత్సరాలు వేసుకుందాం, అప్రాక్సిమేట్లీ 1,00,000 సంవత్సరాలు అనుకుందాం. కొన్ని కోట్ల సంవత్సరాలు అయింది, వేరే విషయం. 1,00,000 అనుకుందాం. మన వయసు ఎంత? 100 వేసుకుందాం. సరే, వెనక ముందు ఉన్నోళ్ళు ఉంటారుగా, మనం ఏదో యావరేజ్ 100 వేసుకుందాం. 100 వేసుకుందాం అంటే 100 సంవత్సరాల క్రితం మనం ఈ ప్రపంచం ఉంది అంటే 99,900,000 ఉందిగమ్మ, 99,09,900 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రపంచం నడుస్తూనే ఉంది. ఈ 100 సంవత్సరాల క్రితం మనం వచ్చినాం. ఎన్నాళ్ళు ఉంటాం? ఇంక రేపు కొన్నాళ్ళు అయితే పుట్టుకోమంటాం, మరి ఈ ప్రపంచం ఉండదా? మరి మనం లేకపోతే, మనతో ఏది నడిచింది? ఇది మనం లేకపోతే ఈ ప్రపంచం పుట్టలేదా? మనం లేకపోతే ఈ ప్రపంచం నడవలేదా? ఇందులో మన గొప్ప ఏముంది? ఏం గురువుగారు మీకు తెలియట్లేదులే, కానీ ఏదో మీరు భగవద్గీత చదువుకుంటున్నారు, మీకు ఏం అర్థం కావట్లేదు, కానీ ఏమనుకుంటున్నారు, మేము లేకపోతే ఏమైద్ది అనుకుంటున్నారు. వామ్మో, అది వేరే విషయం గురువుగారు, మీకు తెలియదులే, మీతో మాట్లాడకూడదు ఎట్లాంటి, మీకేం తెలియదు ఎట్లాంటి అంటే నా గొప్ప, నా వల్లనే జరిగింది అనేటువంటి ఒక అహంకారం, ఒక మమకారం ఏదైతే ఉన్నదో అదే మనిషికి దుఃఖానికి, బంధానికి, మరు జన్మకు హేతువవుతుంది. అందుకే ఫస్ట్ దేహభ్రాంతి విడిచిపెట్టాలి, తర్వాత దేహీభ్రాంతి. దేహీభ్రాంతి ఈ రెండింటిని ఎప్పుడైతే మనం విడిచిపెట్టగలుగుతామో, దేహములు రెండు కూడా
ఎరుక మరపులు రెండు కూడా ఎరుకే అని చెప్పి ఆ ఎరుక పరిపూర్ణ పరవాక్యమునందు లేదు అని ఒక దృఢ నిశ్చయం చేసుకొని ఆ మూలము లేని గుర్తెరిగే శరీరము లేనిది అనేటువంటి తెలుసుకొని లేనట్లుగా మనం జీవించినట్లయితే లేకుండా పోతాం. లేకుంటే మళ్ళీ అనేకమైనటువంటి పరంపరలో చిక్కుకోవలసింది అని చెప్పడం అనేటువంటిది జరిగింది. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్పి ముగింపుకున్నాం. ఇప్పుడు సిద్ధయ్య గారి గురించి తెలుసుకమ్మా, సిద్ధయ్య గారి గురించి తెలుసుకుందాం. మనం బ్రహ్మంగారు శిష్యుడు. సిద్ధయ్య గారు అంటే ఎవరు? శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క శిష్యుడు సిద్ధయ్య గారు. చరిత్ర మొత్తం మనం వినున్నాం. ఎంత సాధన చేశాడు సిద్ధయ్య గారు? అపారమైనటువంటి సాధన చేస్తున్నాడు. అంత సాధన చేసినా కానీ సిద్ధయ్య గారికి జన్మరహితం కాలేదు. మళ్ళీ నువ్వు జన్మకు రావాల్సిందని చెప్పి బ్రహ్మంగారు చెప్తారు. నాయన అంటే అంత సాధన చేస్తేనే జన్మరహితం కాలేదు. మరి మనం ప్రశ్నించుకుంటే మనం ఇప్పుడు మహామహులు ఎట్లా అంటే మాయ ఎలా ప్రభావితం చేస్తుంది అనేదానికి ఎగ్జాంపుల్ అనమాట. మాయ ఎలా ప్రభావితం చేస్తుంది అనేదానికి చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. భగవద్గీత ఎవరు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే బోధించాడు. ఎవరికి? అర్జునుడికి చెప్పింది సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించాడు. ఎందుకు బోధించాడు అంటే నాకు నకాంక్షి విజయం కృష్ణ నతరాజం సుఖాని చ కిం నో రాజ్యైన గోవింద కిం భోగే జీవితేన అన్నాడు. ఈ ప్రపంచంలో నాకేమీ వద్దు అని చెప్పి రథం మీద చతికిలబడి కూర్చున్నాడు. నాకు విజయం వద్దు, రాజ్యం వద్దు, సుఖాలు వద్దు, ఏమొద్దు అన్నాడు. ఏడుస్తూ కూర్చున్నాడు, దుఃఖంతో ఉన్నాడు, ఏడుస్తూ బాధతో దుఃఖంతో ఉన్నాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అసోసియాన్ అన్వచోస్తత్వం ప్రజ్ఞావాదాంశభాతసే గతాసుంచనాను సూచింది పండిత అని చెప్పాడు. నాయన నువ్వు దుఃఖించాల్సిన దానికోసం దుఃఖించట్లేదు, దేనికో ఏడుస్తున్నావు. ఏడవాల్సిన దానికోసం ఏడాలి, ప్రతిదానికి ఏడిస్తే ఏం ఉపయోగం? ఏదైనా ముఖ్యమైనది ఏదైనా ఉంటే దానికోసం ఏడుద్దాం. అవసరమైతే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూర్చోబెట్టి కాసేపు ఏడిస్తే బాగానే ఉంటుంది. ప్రతిదానికి ఏడిస్తే, చీటికి మాటికి ఏడిస్తే ఆ ఏడుపుకు కూడా విలువ ఉండదు. ఆయన నువ్వు దేనికోసం ఏడుస్తున్నావో ఆలోచించుకో. నశించిపోయే దానికోసం ఏడుస్తున్నావా, శాశ్వతమైనటువంటి దానికోసం ఏడుస్తున్నావా? నువ్వు దేనికోసం ఏడుస్తున్నావు? నువ్వు ఏడుపుకి ఏమైనా అర్థం ఉందా లేదా చెక్ చేసుకోండి. మనం కూడా కూర్చొని బ్యా అంటారు చాలామంది. బ్యాని ఎందుకు ఏడుస్తున్నావు? అది అవసరమా? నిజమేనా? నువ్వు ఒక మహాయోగివి, నువ్వు ఒక మహాజ్ఞానివి. సాక్షాత్తు శ్రీ జ్ఞానందమట్టి సత్యనారాయణ గారి దగ్గర బ్రహ్మోపదేశం తీసుకొని దీక్ష పొంది సాధన చేసేటువంటి సాధకుడు వైండు కూర్చొని ఏడవటమా? అదేంది నాయన గారు? మరి అర్జునుడు లాంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర బోధమైనటువంటి అర్జునుడు ఏడిస్తే తప్పు లేదు, కానీ మేము ఏడిస్తే వచ్చిందానని అనేవాళ్ళు కూడా ఉంటారు. ఎట్లా అంటే అమ్మా, అర్జునుడు భగవద్గీత మొత్తం విన్న తర్వాత యుద్ధం ప్రారంభమైన తర్వాత అభిమన్యుడు మరణిస్తాడు. ఎవరు మరణిస్తారు? అభిమన్యుడు మరణిస్తే మళ్ళీ కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు శ్రీకృష్ణ అయ్యా నేను 18 అధ్యాయాలు నీకు బోధ చేశాను భగవద్గీత, మళ్ళీ నువ్వు మొదటికి కూర్చొని బ్యా అన్నావు అంటే ఉంటుంది. కానీ మహాత్ముల యొక్క యోగుల యొక్క బాధ తాత్కాలికం, ఎక్కువసేపు ఉండదు. వాళ్ళు ఎక్కువసేపు జస్ట్ ఓకే ఇట్స్ ఆల్ రైట్, ఓకే స్వామి అని చెప్పి టేక్ ఇట్ ఈజీగా తీసేసుకోగలుగుతారు. ఉండదని కాదు, బాధ ఉంటుంది, కానీ వాళ్ళు ఎక్కువసేపు స్పందించరు అనమాట. ఎందుకంటే సృష్టి ధర్మం కొన్ని సందర్భాల్లో స్పందించవలసినటువంటి అవసరం ఉన్నప్పుడు స్పందిస్తారు, అంతే. ఎక్కువసేపు కాదు, ఆ తాత్కాలికంగా కాసేపు స్పందిస్తారు. అది ఓకే, అర్థమైందమ్మా. మరి అర్జునుడు లాంటి వాళ్ళే భగవద్గీత మొత్తం విన్న తర్వాత కూడా ఒకానొక సందర్భంలో మళ్ళా అభిమన్యుడు మరణించాడని తెలిసినప్పుడు బాధ కలిగింది. అర్థమైంది. మహాయోగి అయినటువంటి రావణ బ్రహ్మ, పులస్త్య బ్రహ్మ యొక్క వంశంలో జన్మించినటువంటి వాడు, అపారమైనటువంటి జ్ఞాన పారంగతుడు. అర్థమైందమ్మా. అపారమైనటువంటి అర్చన చేసినటువంటి వాడు, పూజలు చేసినటువంటి వాడు, స్తోత్రాలు పఠించినటువంటి మహాయోగి పొంగవుడు. మరి అలాంటి మహాయోగి పొంగవుడైనటువంటి రావణ బ్రహ్మ చిన్న దోషంతో మళ్ళీ జన్మకు రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఘోరమైనటువంటి వినాశాన్ని పొందవలసినటువంటి పరిస్థితి వచ్చింది. మరి మహామహులకే తప్పలేదు, పొరపాట్లు చేయటం తప్పలేదు. మనం కాబట్టి పొరపాట్లు చేసే అవకాశం ఉంది, పొరపాట్లు జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి వాటన్నిటిని రివ్యూ చేసుకొని
పొరపాటు జరగకుండా ఒక సరైనటువంటి మార్గంలో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. ఒకవేళ తెలిసి కానీ తెలియగానే ఎప్పుడైనా పొరపాటు జరిగినా కానీ మళ్ళా సవరించుకొని, ఇందాక మరి అక్కయ్య గారు చెప్పినట్లుగా సవరించుకొని సరిదిద్దుకొని సరైనటువంటి మార్గంలో జీవించి మరి నాయనగారు సూచించినటువంటి మార్గంలో ఆ లక్ష్యాన్ని చేరుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాయనగారు ఏం చెప్పారు? కర్మ, భక్తి, జ్ఞానము, వైరాగ్యం, సాంఖ్యము, తారకము, అమనస్కము, మహావాక్య విచారణ, ఎరుక, పరిపూర్ణం, ఇవన్నీ చెప్పారు. మొత్తం చివరికి చెప్పి లాస్ట్ ఏమన్నారు? ఎరుక లేదు, పరిపూర్ణం ఉందని చెప్పారు. ఉన్న పరిపూర్ణాన్ని దర్శింపజేశారు, లేని ఎరుకను లేని ఎరుక లేదని సూచించారు, ఉన్న పరిపూర్ణాన్ని ఉన్నట్లుగా దర్శింపజేశారు. లేని ఎరుకను లేదని విడిచిపెట్టాం, ఉన్న పరిపూర్ణాన్ని దర్శించి ఆ స్థితిలో ఆ భావంతో జీవిస్తూ ఉన్నాం కదమ్మా. కాబట్టి ఈ జన్మకు వచ్చినందుకు, అలాంటి మంచి గురువు లభించినందుకు, ఆ జ్ఞాన మార్గంలో అడుగులు వేస్తున్నందుకు ఈ జన్మ సార్థకమైనట్లుగా మనందరం భావిస్తూ ఉన్నాం. ఈ జన్మను సార్థకం చేసుకున్నాం. ఒకవేళ ఎక్కడైనా మిస్టేక్స్ జరిగి ఉంటే, ఒకవేళ ఏమైనా అక్కడక్కడ ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ ఏమైనా సరిదిద్దుకోవాల్సినవి ఉంటే ఇప్పుడు ఈ క్షణమే మళ్ళీ సరిదిద్దుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ జన్మని వృధా చేసుకోవద్దు. మళ్ళీ మళ్ళీ వచ్చేటువంటిది కాదు. ఏ జన్మలోనో చేసిన పుణ్యఫల విశేషం చేత ఇప్పుడు మంచి జన్మ మనకు లభించింది, మంచి జన్మ లభించింది. ఈ జన్మను సద్వినియోగం చేసుకుందాం. ఈ అన్నేళ్ళు ఉంటాయి. ఇప్పుడు నాకు 50 వచ్చినాయి, ఇంకా మహా అంటే ఎన్నేళ్ళు ఉండవు, 20-30 ఏళ్ళు ఉంటాము. తర్వాత అంతే వదిలిపెట్టుకోవటమే కదా. ఒకరోజు ఎక్కువైతే ఉంది, ఒకరోజు తక్కువైతే ఉంది. ఒకరోజు ఎక్కువైతే ఒరిగేదే ఉంది, ఒకరోజు తక్కువ. ఒకరోజు ఎక్కువైంది అనుకో ఏమవుద్ది? 4 ఇడ్లీలు ఎక్కువ తింటాం. ఒకరోజు తక్కువైంది అనుకో 4 ఇడ్లీలు మిగిలిచ్చిపోతాం ఈ ప్రపంచానికి. మన వెనకోటి తింటాడు. అంతేకమ్మా, అవునా కాదా? ఏమయ్యగారు ఆ 4 ఇడ్లీలు నేనెందుకు మిగిలిస్తా, నేనే తినిపోతా అని. పో తినిపో చూడండి అమ్మా. ఎందుకంటే అమ్మా ఈ ప్రపంచంలో ఎంత అనుభవించినా కానీ చాలని సాటిస్ఫాక్షన్ లేదు. మరి నాయనగారి పుస్తకం సద్ది పనులు చేయుచు దుష్కర్మల గురు వద్దని కోయుచు. నాయనగారు రాయలేదమ్మా, పుస్తకంలో ఉంది కదా. ఎవరో కాదర్ మస్తాన్ గారు ఎవరో రాశారనుకుంటా, లేదా వాళ్ళ పై గురువు గారు ఎవరో రాశారు, నాకు కరెక్ట్గా గుర్తులేదు. సద్ది పనులు, నిన్న చేసిన పనులే ఇవాళ చేస్తాం, ఇవాళ చేసినవి రేపు చేస్తున్నాం. అర్థమైందా? నిన్న ఏం చేసినాం? జస్ట్ ఉదాహరణకి ప్రొద్దుటే లేవగానే బ్రష్ చేసుకోవడం, కాలకృత్యాలు తీర్చుకోవడం, స్నానం చేయటం, తర్వాత ఈ టిఫిన్ మధ్యలో ఏమైనా చదువుకుంటే కాసేపు మంత్రం చదువుకోవడం. వాళ్ళు టిఫిన్ ఉండే లోపల కాసేపు మంత్రం టిఫిన్ చేస్తాం, ఇక అయిపోయింది. మళ్ళీ మధ్యాహ్నం భోజనం పెట్టే లోపల ఏమైనా పుస్తకం చదువుకుంటే మధ్యాహ్నం భోజనం ఫిక్స్డ్. లంచ్ అయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ టీ పోస్తారేమని కాసేపు ఏమైనా చదువుకుంటూ లేకపోతే పడుకుంటాం. తర్వాత టీ అయిపోయిన తర్వాత మళ్ళీ మా నైట్ డిన్నర్ పెట్టే లోపల ఏమైనా పుస్తకం చదువుకుంటాం, లేదా డిన్నర్ కోసం వెయిటింగ్. అంతేనే కదా? డిన్నర్ అయిపోతే ఉంది పడుకోవడం, రేపు పొద్దున్న టిఫిన్కి రెడీ. పడుకునేది ఎందుకు? రేపు ఉదయం లేచాక టిఫిన్కి రెడీ. ఇవాళ తిన్నాం, ఉదయం టిఫిన్, ఉదయం స్నానాలు, టిఫిన్లు, మన మధ్యాహ్నం భోజనాలు, సాయంత్రం టీలు, నైట్ భోజనాలు, పడుకోవటం. ఒకరోజు అయిపోయింది. మళ్ళీ రెండో రోజు మళ్ళీ బ్రష్ చేసుకోవటాలు, స్నానం చేయటాలు, మళ్ళీ టిఫిన్, మన మధ్యాహ్నం భోజనాలు, సాయంత్రం టీలు, మళ్ళీ నైట్ డిన్నరు, మళ్ళీ పడుకోవటం. ఎన్ని రోజులు గడిచింది? ఇప్పటి వరకు ఎన్ని జన్మల నుంచి ఇలా గడుస్తుంది? ఎన్ని జన్మల నుంచో ఇదే కదా గడిచేది. మరెన్నాళ్ళు ఉంచరాదయ్యా, మరెన్నాళ్ళు ఉంచరాదయ్యా అన్నాడు. ఇప్పుడే పోవాలని లేదు నాకు. నాయన ఏమైనా పోతావా, ఏమైనా పోయేవాళ్ళు ఎవరైనా ఉంటే పేర్లు ఇవ్వండి అన్నాడు. ఒక ఆశ్రమంలో ఉపన్యాసం జరుగుతుంటే ఒక ఆయన టెస్ట్ చేద్దామని చెప్పి వచ్చిండు. నాయన ఒక ఆయన తీసుకుపోవడానికి వచ్చిండంటే ఎవరైనా ఉంటే పేర్లు ఇవ్వండి తీసుకెళ్తారంట అని అన్నారు. యాడికి? పైకే అన్నమాట. ఇక ప్రయాణం కట్టిఫ్ అన్నమాట. ఇక వాళ్ళ ప్రయాణం కట్టింపు. ఇక ఎంతమంది పేర్లు ఇస్తారు చెప్పండి? ఎప్పుడో ఒకప్పుడు పోతాం అనే విషయం, కానీ ఇప్పటికిప్పుడు ఏమైనా పేర్లు పా నీతో పాటు నేను వస్తాను అని అనగలమా? అనలేము. ఇస్తామా పేరు? ఏమో. పోని ఉంటాం అనుకో, పోని ఇంకా 2-3 ఏళ్ళు ఉంటాం అనుకో. ఉంటే ఏం చేయటానికి ఉండవు? మళ్ళీ ఇడ్లీలు తింటమేగా, దోశలు తింటమేగా ఈ తప్ప వేరే ఏమన్నా చేసేది ఉందా? ఇవి తప్ప మళ్ళీ కొత్తగా చేసేది ఏమన్నా ఉందా? లేదు కదా. నిన్న చేసిన పని ఇవాళ చేసిన పని అంటే ఇట్లా కొన్ని వందల జన్మల నుంచి, కొన్ని వేల జన్మల నుంచి ఇలాగే చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటి వరకు కొన్ని వేల జన్మల నుంచి తిన్నదే తింటూ, విన్నదే వింటూ, చేసిందే చేస్తూ తింటూ జీవిస్తూ ఉన్నాం. మరి ఇంకెప్పుడు?
ఇంకా రియలైజేషన్ అంటే ఈ జ్ఞానం కలిగితే ఓహో దీనికోసమేనా జీవించేది, తినటానికైనా జీవించేది. మొన్న మధ్యన ఒక థాట్ వచ్చిందనమాట. ఇప్పుడు సపోజ్ మనం ప్రతి మనిషికి కూడా మరణం అంటే భయం, కానీ మనకుంటుందా? మనకు మరి గురువుగారు చెప్పిన బోధ ఏమైనట్టు అదే మనకు ఉండకూడదు. ఏమో అయ్యా మరి గురువుగారు చెబితే మాత్రం వచ్చిద్దంటారా అప్పుడే మాకు అనేవాళ్ళు కూడా ఉంటారు. సరే అనుకుందాం. ఇప్పుడు మనకి గురువుగారి దగ్గర చేరితే ఏమవుతుంది? నశించేది శరీరము, ఆత్మ నశించేది కాదని అర్థమైంది. చచ్చేది శరీరము, శాశ్వతమైనది ఆత్మ. ఇది అర్థమైంది కదా. మనం ఎవరు? ఆత్మస్వరూపమే కదా. మనం నశించే శరీరం అయితే కాదు కదా, నశించే శరీరం కాదు కదా. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? నశించే శరీరంలోనే ఉన్నాం, కానీ మనమైతే నశించే వాళ్ళం కాదు. ఇప్పుడు ఈ శరీరంతో నీకు సంబంధం ఏమిటి? శరీరం లేకపోయినా నువ్వు ఉండగలగాలి. నువ్వు శరీరంతో పుట్టి శరీరంతో పెరిగి శరీరంతో నశించేవాడివి కాదు కదా నువ్వు. మనమేమన్నా శరీరంతో పుట్టి శరీరంతో పెరిగి శరీరంతో నశించేవాళ్ళమా? కాదు. మనం సనాతనమైనటువంటి ఆత్మస్వరూపులం కదా, మనం నశించేవాళ్ళమా? మరి ఎందుకు నీకు దుఃఖం శరీరం పోతే? ఏమో అయ్యా నాకెందుకో శరీరం పోద్దంటే భయం అవుతుంది, నాకు అప్పుడే పోవాలనిపించలేదు. ఇడ్లీలు తినాలని, 4 రోజులు ఉంటే 4 ఇడ్లీలు తినాలని, బిర్యానీలు తినాలని. అర్థమైందమ్మా? ఏంటంటే శరీరం నశించేది అని తెలుసుకొని నాశరహితమైనటువంటి ఆత్మజ్ఞానంతో జీవించే ప్రయత్నం మనం చేయాలి. అలా చేసినప్పుడు నాయనగారి మార్గంలో చేరినందుకు సార్థకత. ఓకేమ్మా? ఆ స్థితిని పొంది ఆ పద్ధతిగా జీవించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే? దయతల సద్గురు ప్రభు మహారాజుకు అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.